హాయ్ వ్యూవర్స్, గుడ్ మార్నింగ్. దిస్ ఈజ్ క్వాంటమ్ ఇండియా ఆన్లైన్ క్లాసెస్. నేను మీ కెమిస్ట్రీ సార్ లక్ష్మణ స్వామి. ఈరోజు మనం చెప్పుకోబోయేటువంటి కాన్సెప్ట్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇన్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఆబ్జెక్టివ్ ఎగ్జామినేషన్స్. అండ్ దిస్ ఈజ్ ద ఫండమెంటల్ కాన్సెప్ట్ టు లెర్న్ మెనీ ఆఫ్ ద కాన్సెప్ట్స్ ఇన్ ద కెమిస్ట్రీ ఆల్సో. ఓకే, వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ దట్ చాప్టర్? రిడాక్స్ రియాక్షన్స్, ఆక్సీకరణ క్షయకరణ చర్యలు. ఆక్సీకరణ క్షయకరణ చర్యలు. ఆక్సీకరణ క్షయకరణ జనరల్గా మనం వివిధ రకాలైనటువంటి రసాయన చర్యలు అనేవి మనం నేర్చుకుని ఉండుంటాము. వాటిల్లో ఒక స్పెషల్ టైప్ ఆఫ్ కెమికల్ రియాక్షన్స్ ఏమిటి అంటే ఆక్సీకరణ క్షయకరణ చర్యలు, ఆక్సిడేషన్ రిడక్షన్ రియాక్షన్స్. ఇన్ టర్మ్స్ ఆఫ్ షార్ట్ ఫామ్ వాట్ వీ కెన్ సే మీన్స్ రిడాక్స్, ఆక్సిడేషన్ రిడక్షన్ రియాక్షన్స్. ఈ రెండిటిలోని రిడక్షన్లోంచి రెడ్, ఆక్సిడేషన్లోని ఆక్స్, ఈ రెండు కలిపితే మనకు వచ్చిందే రిడాక్స్ రియాక్షన్స్. ఆక్సీకరణ క్షయకరణ చర్యలు జనరల్గా టైప్స్ ఆఫ్ కెమికల్ రియాక్షన్స్ అంటే కెమికల్ కాంబినేషన్, కెమికల్ డిస్ప్లేస్మెంట్, కెమికల్ డికంపోజిషన్, కెమికల్ డబుల్ డికంపోజిషన్, ఇలా కొన్ని రకాలైనటువంటి చర్యలు లోవర్ లెవెల్లో కూడా డిస్కస్ చేసుకునే ఉంటాము. వాటిని కనుక మీరు ఒక్కసారి గమనించినట్లయితే వాటిల్లోనే ఇన్డెప్త్ కాన్సెప్ట్ అనేది ఇంకా కొంచెం అనలైజ్ చేయటం మూలంగా వచ్చేటువంటి న్యూ కాన్సెప్ట్ ఏంటంటే రిడాక్స్ రియాక్షన్స్. వాట్ వే వీఆర్ గోయింగ్ టు గెటింగ్ దీస్ బెనిఫిట్స్ ఇన్ అవర్ డైలీ లైఫ్ మీన్స్, ఇది కనుక మనం గమనించినట్లయితే వివిధ రకాలైనటువంటి సందర్భాల్లో ఇన్ ద మెనీ ఆస్పెక్ట్స్ దట్ రిడాక్స్ రియాక్షన్స్ వీఆర్ గోయింగ్ టు గెటింగ్ ఇన్ అవర్ డైలీ లైఫ్ ఇన్ డిఫరెంట్ వేస్. వివిధ రకాలైనటువంటి పద్ధతులలో ఆ రిడాక్స్ రియాక్షన్స్ యొక్క అప్లికేషన్స్ అనేది మన డైలీ లైఫ్లో అనేది మనము ఉపయోగిస్తూ ఉన్నామన్నమాట. ఇన్ టర్మ్స్ ఆఫ్ బ్యాటరీలో కూడా జరిగేటువంటి టైప్ ఆఫ్ రియాక్షన్ ఏంటంటే ఇండైరెక్ట్లీ వాట్ ఈస్ ద కాన్సెప్ట్ ఇన్వాల్వ్డ్ ఇన్ దట్ ప్రాసెస్ మీన్స్ రిడాక్స్ రియాక్షన్స్. రస్టింగ్ ఆఫ్ ఐరన్ తుప్పు పట్టడం అనేది కూడా ఎందుకు అంటే మనము గమనించినట్లయితే విండోస్ కానీ ఏదైనా సరే ఐరన్ ఐటమ్స్ మనము అట్మాస్ఫియరిక్ ఎయిర్కి కాంటాక్ట్లో ఉన్నప్పుడు మనం గమనించినట్లయితే దానిపైన రెడిష్ లేయర్ ఫార్మేషన్ అనేది ఈజీగా మన డైలీ లైఫ్లో మనం అబ్జర్వ్ చేస్తూ ఉంటాము. అక్కడ జరిగేది జనరల్గా ఇది ఎందుకంటే మీకు అప్ టు లోవర్ లెవెల్ 10th క్లాస్లో కూడా దీనికి సంబంధించినటువంటి ఈక్వేషన్ ఉన్నది. ఐరన్ అనేది కాంటాక్ట్ విత్ అట్మాస్ఫియరిక్ మాయిశ్చర్ ఆక్సిజన్. ఎందుకు వేసవికాలంలో రెడ్డిష్ లేయర్ ఫామ్ అవడము, లేకపోతే మిగతా సీజన్స్తో పోల్చుకున్నట్లయితే చాలా తక్కువ. కారణం ఏంటి అంటే సమ్మర్లో మాయిశ్చర్ అనేది అట్మాస్ఫియరిక్ ఎయిర్లో ఉండదు. దీనికి రెడ్డిష్ లేయర్ ఫామ్ అవడానికి ఇండైరెక్ట్గా ఏంటి అంటే దానికి మాయిశ్చర్ కూడా. కాబట్టి ఇవన్నీ కలిస్తే మనకి ఏమవుతుంది, Fe2O3 ఫెర్రిక్ ఆక్సైడ్, ఇది రస్ట్, ఇది సంయోగం చెందింది ఆక్సిజన్తో. కాబట్టి ఇక్కడ 0 ఆక్సిడేషన్ స్టేట్. ఇక్కడ ఏమవుతుంది +3కి వెళ్ళింది. ఆక్సిజన్ 0, ఆక్సిజన్కి ఎంత అయింది -2. ఇక్కడ ఏమైంది ఆక్సిడేషన్, ఇక్కడ ఏం జరిగింది రిడక్షన్. బోత్ will takes place in that process. Both takes place means reduction and oxidation simultaneously takes place in that process. So that kind of reactions are called రిడాక్స్ రియాక్షన్స్. వాటిని ఆక్సీకరణ క్షయకరణ చర్యలుగా నిర్వచించడం జరిగింది. మన డైలీ లైఫ్లో ఈ విధంగా వివిధ రకాలైనటువంటి రసాయన చర్యలు అనేవి సంయోగం రూపంలో కానీ, లేకపోతే డికంపోజిషన్ కానీ, లేకపోతే డిస్ప్లేస్మెంట్ కానీ, లేకపోతే ఈ వాటన్నిటిలో కూడా ఇండైరెక్ట్ కాన్సెప్ట్ని ఇన్ టర్మ్స్ ఆఫ్ రిడాక్స్ రియాక్షన్స్ అనేది మనము చెప్పుకోవచ్చు అనమాట. వాటిని మన డైలీ లైఫ్లో కూడా మనం గమనిస్తే బ్యాటరీలు మార్నింగ్ నుంచి ఈవినింగ్ మనము టీవీ అనేది ఆన్ చేసినప్పుడు రిమోట్ మనం అప్లై చేస్తున్నాం. ఆ అప్లై చేసి రిమోట్ మూవ్ అవడానికి దానిలో ఇండైరెక్ట్ ఫ్యూల్ ఏంటంటే బ్యాటరీలో జరిగేటువంటి రియాక్షన్స్ కూడా ఏంటంటే రిడాక్స్ రియాక్షన్స్. ఇది ఐరన్ తుప్పు పట్టడం ఎలా. అదేవిధంగా కంబషన్, మనము బ్రేక్ఫాస్ట్ దగ్గర నుంచి నైట్ డిన్నర్ వరకు గమనించినట్లయితే డిఫరెంట్ కైండ్ ఆఫ్ కుకింగ్ ప్రాసెస్లో ఆక్సిజన్తో బర్నింగ్ అనేది జరుగుతుంది. ఆ ఆక్సిజన్ వచ్చి
సప్లై చేయడం మూలంగా అంటే ఫ్యూయల్ బర్నింగ్ అనేది జరుగుతుంది ఇన్ ద ప్రజెన్స్ ఆఫ్ ఆక్సిజన్. అట్లా అవి జరుగుతున్నప్పుడు వాట్ టైప్ ఆఫ్ ఇంటర్నల్ ఫినామినా గోయింగ్ టు టేక్స్ ప్లేస్, దట్ ఈస్ ఆల్సో ఇన్ టర్మ్స్ ఆఫ్ రిడాక్స్ రియాక్షన్స్. సిమిలర్లీ రిఫైనింగ్ ఆఫ్ ఇంప్యూర్ మెటల్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా మనకి భూమి పొరల నుంచి లభించేటువంటి మూలకాలు ఎక్కువగా మనకి సంయోగ స్థితిలో లభిస్తూ ఉంటాయి. సంయోగ స్థితిలో అంటే ఏ విధంగా లభిస్తున్నాయి? మెనీ ఆఫ్ ద మెటల్స్ వాట్ విల్ బి అవైలబుల్ ఫ్రమ్ ద ఎర్త్ క్రస్ట్ in the form of their respective oxides. Why? Because around the earth a dense layer atmospheric air contains different kinds of gases. మన వాతావరణం అంటే భూమి చుట్టూ ఉన్నటువంటి వాతావరణంలో వివిధ రకాలైనటువంటి వాయువులు అనేవి ఉన్నాయి. దాంట్లో గమనిస్తే 78% ఆఫ్ నైట్రోజన్, 78% ఆఫ్ నైట్రోజన్, 21% ఆఫ్ ఆక్సిజన్ ఇన్ టర్మ్స్ ఆఫ్ వాల్యూమ్, in terms of volume. Remaining all gases, moisture, carbon dioxide, noble gases, these all are available as a 1%. కాబట్టి ఇంత మొత్తంలో ఆక్సిజన్ అనేది మనకి వాతావరణంలో ఉంది. కాబట్టి భూమి చుట్టూ ఉండేటువంటి వాయువుల పొర, ఆ వాయువుల పొరతో ఎర్త్ క్రస్ట్లో ఉన్నటువంటి మినరల్స్ అనేవి కాంటాక్ట్లోకి రావటం మూలంగా మోస్ట్లీ దే ఆర్ అవైలబుల్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ దేర్ రెస్పెక్టివ్ ఆక్సైడ్స్. అవి వాటి యొక్క ఆక్సైడ్స్ రూపంలో మనకి లభిస్తూ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ అల్యూమినియం ఆక్సైడ్, ఐరన్ ఆక్సైడ్, ఇలా చెప్పుకుంటూ పోతే చాలా రకాలైనటువంటి సమ్మేళనాలు. ఎందుకు పీరియాడిక్ టేబుల్ కనుక గమనించినట్లయితే దాంట్లో ఎక్కువ మూలకాలు ఉన్నవన్నీ కూడా లోహాలు, అలోహాలు, అర్ధలోహాలు అనేవి చాలా తక్కువ పోర్షన్, అది కూడా పీ బ్లాక్లోనే మనకి ఉన్నాయి. కాబట్టి అవన్నీ కూడా గమనించినట్లయితే మెనీ ఆఫ్ ద మెటల్స్ మోస్ట్లీ అవైలబుల్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ది రెస్పెక్టివ్ ఆక్సైడ్స్. ఇండైరెక్ట్లీ వాట్ ఈస్ ద type of reaction going to takes place in that formation means redox reaction. కాబట్టి ఇలా మన నిత్య జీవితంలో మనం గమనించినట్లయితే కాకపోతే మనం ఇవన్నీ ఏంటి పర్టికులర్గా మనం ఫోకస్ చేయలేము. మనము వాట్ ఈజ్ వాట్ అని జనరల్గా ఎందుకు అలా లభిస్తుంది అంటే దిస్ ఈజ్ ద కాన్సెప్ట్ గోయింగ్ టు ఇన్వాల్వ్డ్ ఇన్ దట్ ఫార్మేషన్ ఆఫ్ దేర్ రెస్పెక్టివ్ ఆక్సైడ్స్. సో వాట్ ఈస్ ద బేసిక్ ఇన్ఫర్మేషన్ హౌ టు లెర్న్, అదంతా కూడా మనం ఇప్పుడు డిస్కస్ చేసుకుందాం. ఓకే, క్లాసికల్ అండ్ ఎలక్ట్రానిక్ కాన్సెప్ట్స్ ఆఫ్ ఆక్సిడేషన్ అండ్ రిడక్షన్. సాంప్రదాయిక పద్ధతిలో మరియు ఎలక్ట్రానిక్ కాన్సెప్ట్ అనే దాన్ని ఉపయోగించి ఆక్సిడేషన్ మరియు రిడక్షన్ మనం ఎలా అర్థం చేసుకోవచ్చు. సాంప్రదాయంగా ఇంతకుముందే చెప్పుకున్నాం, మన భూమి పొరల్లో లభించేటువంటి అనేక రకాలైనటువంటి మినరల్స్ అంటే లోహాలు అనేవి వాటి యొక్క ఆక్సైడ్ రూపంలో లభిస్తూ ఉన్నాయి అని. అంటే ఆక్సిజన్తో అప్పటి వరకు తెలిసినటువంటి ఈ ప్రాసెస్ని బేస్ చేసుకుని ఏమని చెప్పారు అంటే ఆ వివరణ అంతా కూడా క్లాసికల్ కాన్సెప్ట్ ఆఫ్ ఆక్సిడేషన్ అండ్ రిడక్షన్. తర్వాత అప్డేట్ అయ్యి వాట్ ఈజ్ ఎక్స్టెన్షన్ ఆఫ్ దట్ థియరీస్, ఎవ్రీథింగ్ వీ కెన్ డిస్కస్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎలక్ట్రానిక్ కాన్సెప్ట్. అలా ఈ మొత్తాన్ని కలిపి ఆక్సిడేషన్ అండ్ రిడక్షన్ మనం అర్థం చేసుకోవడానికి ఉన్నటువంటి పాయింట్స్ అన్నీ కూడా మనము ఈ కాన్సెప్ట్లో డిస్కస్ చేసుకోబోతున్నాము. వాట్ ఈజ్ నెక్స్ట్ చూద్దాం. రిడాక్స్ రియాక్షన్స్. రిడాక్స్ అంటే ఆల్రెడీ మీకు చెప్పాను ఇన్ టర్మ్స్ ఆఫ్ రిడక్షన్ అండ్ ఆక్సిడేషన్. రిడక్షన్లోని రెడ్, ఆక్సిడేషన్లోని ఆక్స్, ఈ రెండు కలిపితే మనకేమవుతుంది రిడాక్స్ అనేటువంటి వర్డ్ అనేది వచ్చింది. ద రియాక్షన్ ఇన్ విచ్ ఆక్సిడేషన్ అండ్ రిడక్షన్ రియాక్షన్స్ అక్కర్ సైమల్టేనియస్లీ. ఇందాకే చెప్పుకున్నాము ద రియాక్షన్స్ ఇన్ విచ్, ఏ చర్యల్లో అయితే బోత్ రిడక్షన్ అండ్ ఆక్సిడేషన్ సైమల్టేనియస్ ఒకటి సైమల్టేనియస్గా జరుగుతూ ఉన్నాయో అటువంటి చర్యలను ఇంకా అర్థమవ్వాలి. మన డైలీ లైఫ్లో ప్రతి ఒక్క ఫుడ్ మెటీరియల్ మనకి మంచి టేస్ట్ ఇవ్వడానికి వాడేటువంటి సబ్స్టెన్స్ ఏంటమ్మా? ప్లీజ్ కామెంట్ ఇన్ ద కామెంట్ బాక్స్. ఏ సబ్స్టెన్స్ మనం వాడుతున్నాం? ప్రతి పదార్థము టేస్ట్ బాగలేదు లేదా బాగుంది అని చెప్పడానికి ముఖ్యమైనటువంటి సబ్స్టెన్స్ ఏం వాడుతున్నాం? ఇంగ్రీడియంట్. వెరీ గుడ్, సోడియం క్లోరైడ్. ఉప్పు, సాల్ట్ అనేది మనం కామన్ సాల్ట్ అనేది మనం యూజ్ చేస్తున్నాం. మరి ఇది ఫార్మేషన్ ఏంటి గమనించినట్లయితే ఇదేంటిది? సోడియము క్లోరిన్ అనేటువంటి కలవటం మూలంగా మనకి సోడియం క్లోరైడ్ అనేది జరుగుతుంది. ఇక్కడ ఆక్సిడేషన్ స్టేట్ అనేది మీకు ఆల్రెడీ పీరియాడిక్ క్లాసిఫికేషన్ చాప్టర్లో కొంతవరకు నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది ఇక్కడ మీకు ఇస్తాను, ఆక్సిడేషన్ స్టేట్స్ హౌ టు క్యాలిక్యులేట్ అనేది కూడా. కాబట్టి దీన్ని గమనించినట్లయితే ఎలిమెంటల్ స్టేట్లో ఆక్సిడేషన్ స్టేట్ ఆఫ్ ఎలిమెంట్ ఈజ్ ఈక్వల్ టు 0. ఇక్కడ ఏమైంది? కంబైన్డ్ స్టేట్లో Na+1 ఉంది, క్లోరిన్ -1. ఇక్కడ క్లోరిన్ ఏముంది? 0 ఆక్సిడేషన్ స్టేట్. కాబట్టి Na 0 నుంచి ఏమైంది? +1.
అంటే ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎలక్ట్రానిక్, ఇందాక ఏం చెప్పాను, క్లాసికల్ అండ్ ఎలక్ట్రానిక్ కాన్సెప్ట్ ఆఫ్ ఆక్సిడేషన్ అండ్ రిడక్షన్. క్లాసికల్ ఎలక్ట్రానిక్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎలక్ట్రాన్ ట్రాన్స్ఫర్తో నువ్వు ఎక్స్ప్లెయిన్ చేస్తే దట్ ఈజ్ కాల్డ్ ఎలక్ట్రానిక్ కాన్సెప్ట్ ఆఫ్ ఆక్సిడేషన్ అండ్ రిడక్షన్. ఇక్కడ గమనించినట్లయితే 0 నుంచి +1కు వెళ్ళింది, 0 to +1కు వెళ్ళింది. ఈ హాఫ్ గమనించినట్లయితే 0 to -1కు వెళ్ళింది. ఇక్కడ ఏమైంది, మనం నెంబర్స్ కనుక చూసినట్లయితే -3, -2, -1, 0, 1, 2, 3 అండ్ సో ఆన్. ఇటువైపుకి మూవ్ అయితే పాజిటివ్, ఇటువైపు మూవ్ అయితే నెగిటివ్. కాబట్టి -3 నుంచి 0కి వెళ్ళినా, -2 నుంచి 2కి వెళ్ళినా, 0 నుంచి 3కి వెళ్ళినా, 1 నుంచి 3కి వెళ్ళినా ఇదంతా ఏమైంది, పాజిటివ్ పోర్షన్ పెరిగినట్టు. దాన్ని ఏమంటామంటే ఆక్సిడేషన్, ఆక్సీకరణము. గుర్తుపెట్టుకున్నాను, ఆక్సీకరణము. మరి ఇటువైపుకి మూవ్ అయితే నెగిటివ్, టువర్డ్స్ నెగిటివ్ అయితే దట్ ఈస్ కాల్డ్ రిడక్షన్, క్షయకరణము. కాబట్టి ఇలా ఏదైతే ఒక సబ్స్టెన్స్ ఫార్మేషన్ మనం చెప్పుకున్నామో, ఈ సబ్స్టెన్స్ ఫార్మేషన్లో ఏ రియాక్షన్స్ ఇన్వాల్వ్ అయినాయి, బోత్ ఆక్సిడేషన్ అండ్ రిడక్షన్, ఆక్సీకరణము క్షయకరణము సైమల్టేనియస్గా రెండు కూడా జరుగుతున్నాయి. సచ్ టైప్ ఆఫ్ రియాక్షన్ ఆర్ నోన్ యాజ్ రిడాక్స్ రియాక్షన్స్. వీటిని ఏమంటాము, రిడాక్స్ రియాక్షన్స్. కాబట్టి ఇలా డైలీ లైఫ్లో మెనీ ఆఫ్ ద కెమికల్ సబ్స్టెన్స్ ఆర్ గోయింగ్ టు టేక్స్ ప్లేస్. మరి హౌ టు అండర్స్టాండ్, అకార్డింగ్ టు ఎలా అయింది, దీని యొక్క వివరణ అనేది ఒక కాన్సెప్ట్ నుంచి ఇంకో కాన్సెప్ట్కి ఎలా ఎక్స్టెన్షన్ జరిగింది అంటే ఫ్రమ్ క్లాసికల్, అంటే ఫ్రమ్ క్లాసికల్ దగ్గర నుంచి మనము ఒకసారి చూద్దాము. నెక్స్ట్ క్లాసికల్ కాన్సెప్ట్ అనేది సాంప్రదాయక పద్ధతిలో మొట్టమొదటగా అసలు ఆక్సిడేషన్ అంటే ఏమని నిర్వచించారు, రిడక్షన్ అంటే ఏమని నిర్వచించారు, ఫైనల్గా ఎలక్ట్రానిక్ కాన్సెప్ట్ నుంచి ఆక్సిడేషన్ అంటే ఏమని చెప్పారు, ఓవరాల్ కాన్సెప్ట్ మనం ఏ విధంగా మనం అప్లై చేసుకోవాలి మన ఇన్ అవర్ డైలీ లైఫ్ ఆర్ ఇన్ అవర్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్. సో వాట్ వే యూ హ్యావ్ టు రికగ్నైజ్, ఏ విధంగా నువ్వు గుర్తుపట్టాలి, ఆక్సీకరణం అంటే ఏంటి, క్షయకరణం ఏంటి మొత్తము ఈ కాన్సెప్ట్లో మనకి వచ్చేస్తుంది. జాగ్రత్తగా చూడండి. ఇంకా మీకు బాగా ఈజీగా అర్థం అవ్వాలి అని లైన్ టు లైన్ టెక్స్ట్ బుక్లో ఉన్నటువంటి ప్రతి ఈక్వేషన్ని తీసుకొని ఎక్కడైతే మీరు ఐడెంటిఫై చేయాలో అక్కడ డిఫరెంట్ కలర్తో రౌండప్ చేసి మీరు ఐడెంటిఫై చేయాల్సినటువంటి పోర్షన్ అది అని పర్టికులర్గా మెన్షన్ చేస్తూ ఈ విధంగా స్లైడ్స్ అనేది ప్రజెంటేషన్ ఇవ్వడం జరుగుతుంది. జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. గెటింగ్ ఎనీ డౌట్ ప్లీజ్ కామెంట్ ఇన్ ద కామెంట్ సెక్షన్. ఓకే, క్లాసికల్ సాంప్రదాయ పద్ధతిలో ఆక్సిడేషన్ అంటే ఏమిటి, ఆల్రెడీ మనం స్టార్టింగ్లోనే చెప్పుకున్నానా, మెనీ ఆఫ్ ద ఎలిమెంట్స్ వాట్ మెటల్స్, పర్టికులర్లీ మెటల్స్, నాన్ మెటల్స్ ఆల్సో, మెటల్స్ అనేవి మనకి ఎర్త్ క్రస్ట్లో లార్జ్ అమౌంట్ అనేవి ఉన్నాయి. ఈ మెటల్స్ ఏ విధంగా లభిస్తున్నాయి అని చెప్పాము, ఆక్సిజన్తో సంయోగం చెంది వాటి యొక్క ఆక్సైడ్ల రూపంలో లభిస్తున్నాయి. అలా ఆక్సిజన్ కలవడాన్ని, ఎడిషన్ ఆఫ్ ఆక్సిజన్ ఏమంటాము, ఆక్సీకరణము. ఏమంటాము, ఎడిషన్ ఆఫ్ ఆక్సిజన్ ఈజ్ కాల్డ్ ఆక్సిడేషన్. కాబట్టి ఎడిషన్ ఆఫ్ ఆక్సిజన్ తర్వాత ఆ కాన్సెప్ట్ అనేది అప్డేట్ జరిగి ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎలక్ట్రోనెగటివిటీనా, ఇన్ టర్మ్స్ ఆఫ్ రిమూవల్ ఆఫ్ హైడ్రోజన్ అనేది మనకి రావడం జరిగింది. మొట్టమొదటగా గుర్తుపెట్టుకుంది ఏంటి అంటే ఈ 2 పాయింట్స్ని బేస్ చేసుకుని ఆక్సిడేషన్ అని చెప్పారనమాట. ఇక్కడ చూడండి, మెగ్నీషియం అనే లోహము ఆక్సిజన్తో సంయోగం చెంది ఏం ఫామ్ అయింది, మెగ్నీషియం ఆక్సైడ్. కాబట్టి ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి, ఎడిషన్ ఆఫ్ ఆక్సిజన్, ఆక్సిజన్తో సంయోగం చెందితే ఆ చర్యను ఏమంటాలి, ఆక్సీకరణ చర్య. ఏమన్నానా, ఆక్సీకరణ చర్య. ఇంకొక ఎగ్జాంపుల్, సల్ఫర్ ఆక్సిజన్తో రియాక్షన్ జరిపితే ఏమైంది, సల్ఫర్ డైఆక్సైడ్. మెగ్నీషియం ఆక్సిజన్తో సంయోగం చెంది ఏమైంది, మెగ్నీషియం ఆక్సైడ్. బై ది ఎడిషన్ ఆఫ్ ఆక్సిజన్ దట్ ప్రాసెస్ ఆర్ రియాక్షన్ ఈజ్ కాల్డ్ ఆక్సిడేషన్. కాబట్టి ఇక్కడ ఏమని చెప్తున్నాను, ఆక్సిడేషన్. తర్వాత ఈ కాన్సెప్ట్ వచ్చేసరికి ఇది చూడండి నాన్న, CH4 అనేటువంటి ఈక్వేషన్ వాళ్ళు తర్వాత అబ్జర్వ్ చేశారు సైంటిస్టులు. ఇది CH4 ఆక్సిజన్తో రియాక్షన్ జరిపి ఏమైంది, కంబషన్ జరిగి కార్బన్ డైఆక్సైడ్ H2O అనే వాటిని రిలీజ్ చేసింది. ఇలా రిలీజ్ చేసినప్పుడు వాళ్ళు ఏమని అబ్జర్వ్ చేశారు అంటే, జనరల్గా ఈ రియాక్షన్స్ కనుక మనం గమనించినట్లయితే ఆక్సిజన్ అనేది సంయోగం చెందింది, కంబైనింగ్ ఆఫ్ ఆక్సిజన్ అనేది ఇక్కడ అబ్జర్వ్ చేశారు, ఇంకేం అవులా. కానీ పర్టికులర్గా ఈ రియాక్షన్ చూసినప్పుడు
హైడ్రోజన్ అనేది రిమూవ్ అయింది కార్బన్ దగ్గర నుంచి. అంటే ఇన్ టర్మ్స్ ఆఫ్ నాట్ ఓన్లీ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎడిషన్ ఆఫ్ ఆక్సిజన్, రిమూవల్ ఆఫ్ హైడ్రోజన్ అనేది కూడా ఆక్సీకరణము అని నిర్వచించవచ్చు అని అక్కడ ఏమైంది, ఎక్స్టెన్షన్ అనేది ఈ కాన్సెప్ట్ జరిగింది. కాబట్టి CH4 దగ్గర నుంచి ఏం చేసాం మనం, ఇక్కడ ఆక్సిజన్ యాడ్ అవటంతో పాటు హైడ్రోజన్ అనేది రిమూవల్ కూడా జరిగింది. హైడ్రోజన్ రిమూవల్ కూడా జరిగింది. ఈ ఓవరాల్ని ఏమని చెప్పచ్చు మనము, ఐదర్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎడిషన్ ఆఫ్ ఆక్సిజన్ ఆర్ రిమూవల్ ఆఫ్ హైడ్రోజన్. రిమూవల్ ఆఫ్ హైడ్రోజన్. కాబట్టి ఇలా కాన్సెప్ట్ కొంచెం కొంచెం డెవలప్ అవుతూ వెళ్ళిందనమాట. ఫస్ట్ స్టార్టింగ్లో తెలిసిన వాళ్ళు చెప్పినటువంటి క్లాసికల్ కాన్సెప్ట్ ఏమని చెప్తున్నాను, ఎడిషన్ ఆఫ్ ఆక్సిజన్ అని మాత్రమే ఆక్సీకరణం అని చెప్పారు. ఆక్సిజన్ కలిస్తే ఆక్సీకరణము. తర్వాత కొన్ని రకాలైనటువంటి చర్యలు గమనించినప్పుడు ఇండైరెక్ట్గా ఆక్సిజన్ కలవటంతో పాటు హైడ్రోజన్ బయటికి వెళ్ళింది ఆక్సిజన్ వచ్చినప్పుడు. కాబట్టి హైడ్రోజన్ బయటికి వెళ్ళేటువంటి చర్యలను కూడా ఏమని కన్సిడర్ చేయాలి, ఇన్ టర్మ్స్ ఆఫ్ ఆక్సిడేషన్ అని మనం కన్సిడర్ చేయొచ్చు అని ఎక్స్టెన్షన్ అనేది ఇంకొంచెం జరిగింది. ఆ తర్వాత ఏమైంది, నాట్ ఓన్లీ విత్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎడిషన్ ఆఫ్ ఆక్సిజన్, అదర్ హై ఎలక్ట్రోనెగటివ్ కంటైనింగ్ ఎలిమెంట్స్ అనేవి వెన్ గోయింగ్ టు ఇన్వాల్వ్డ్ ఇన్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఎలిమెంట్స్, అప్పుడు ఏం జరిగింది, మెగ్నీషియం అనేది ఇన్ ద ప్లేస్ ఆఫ్ ఆక్సిజన్ ఫ్లోరిన్తో రియాక్షన్ జరిపినప్పుడు మెగ్నీషియం ఫ్లోరైడ్, అంటే ఇది హై ఎలక్ట్రోనెగటివ్ ఎలిమెంటే, దీనికంటే కూడా ఎక్కువ ఎలక్ట్రోనెగటివిటీ ఉన్నటువంటి ఎలిమెంట్ ఏంటి, ఫ్లోరిన్. అంటే ఇన్ ద ప్లేస్ ఆఫ్ ఆక్సిజన్ ఎలక్ట్రోనెగటివ్ ఎలిమెంట్ ఎడిషన్ కూడా జరిగితే దానిని కూడా ఆక్సీకరణము అని అనవచ్చు అని మనకి ఇంకా థియరీ అనేది ఎక్స్టెన్షన్ జరిగిందనమాట. కాబట్టి ఈ విధంగా గమనించినట్లయితే ఏమని చెప్తున్నానా, ఫస్ట్ ఎడిషన్ ఆఫ్ ఆక్సిజన్, ఫస్ట్ సాంప్రదాయకంగా మొదటగా చెప్పుకున్నటువంటి వివరణ ఏంటి, ఎడిషన్ ఆఫ్ ఆక్సిజన్. ఓకే, కొంతవరకు ఆ కాన్సెప్ట్ మూవ్ అయిందనమాట. ఆ తర్వాత ఏమైంది, కొన్ని రకాలైనటువంటి కాంపౌండ్స్ తీసుకొని అలా ఎడిషన్ చేస్తున్నప్పుడు ఆ కాంపౌండ్లోని ఎలిమెంట్ దగ్గర నుంచి హైడ్రోజన్ డిస్ప్లేస్ జరిగింది. దాన్ని బేస్ చేసుకొని కూడా ఏమని ఎక్స్టెండ్ చేశారో థియరీని, ఓకే, అలాంగ్ విత్ ఎడిషన్ ఆఫ్ ఆక్సిజన్ రిమూవల్ ఆఫ్ hydrogen also considered as oxidation. Similarly, in the coming days, what way that theory extended means not only in terms of oxygen and hydrogen, that theory can explain in terms of addition of electronegative element. ఎడిషన్ ఆఫ్ ఎలక్ట్రోనెగటివ్ ఎలిమెంట్ కలిపినప్పుడు కూడా ఏం జరిగింది, ఆక్సిడేషన్ జరిగింది. అంటే మీకు ఇంకా ఫర్దర్ కాన్సెప్ట్ అన్నీ మాకు మైండ్లో ఉన్నాయి కాబట్టి ఎలా అని అర్థం చేసుకున్నాం. నీకు అర్థమయ్యేటట్టు చెప్తున్నా చూడు. ఎలిమెంటల్ స్టేట్లో మెగ్నీషియం ఆక్సిడేషన్ స్టేట్ అంటే ఏమని చెప్పాను, 0. ఇక్కడ 0, ఇక్కడ ఏమైంది +2, ఇక్కడ ఏమైంది ఫ్లోరిన్కి -1 × 2, -1 × 2, 2 ఫ్లోరిన్లు ఉన్నాయి కదా. ఓవరాల్ ఛార్జ్ రాశాను నేను అక్కడ. -1 అంటే 2 ఫ్లోరిన్లు ఉన్నాయి కాబట్టి 2 × -1 = -2. ఓవరాల్ ఛార్జ్ అనేది -2. ఇక్కడ ఏమైంది 0 to +2. ఏమంచి ఇందాక ముందు క్లాస్లోనే చెప్పాను, పాజిటివ్ ఛార్జ్ పెరిగితే ఆక్సిడేషన్. అదేవిధంగా 0 to -1 అంటే రిడక్షన్. మరి ఆక్సిడేషన్ రిడక్షన్ రెండు సైమల్టేనియస్ జరిగిందా, ఇవి రిడాక్స్ రియాక్షన్స్ కదా. కాబట్టి ముందు ఏమైంది, ఇన్ టర్మ్స్ ఆఫ్ ఆక్సిజన్ మనం గమనించినట్లయితే హై ఎలక్ట్రోనెగటివిటీ ఎలిమెంట్ కలిపినప్పుడు కూడా ఆక్సిడేషన్ జరుగుతుంది అనే కాన్సెప్ట్ అనేది ఎక్స్టెన్షన్ జరిగింది. చూడండి అన్న. తర్వాత వచ్చేసరికి ఏమైంది, ఈ టైప్ ఆఫ్ రియాక్షన్స్ వాళ్ళు గమనించినప్పుడు ఇక్కడ కూడా చూడన్న హైడ్రోజన్ రిమూవ్ అయింది. H2S + O2 గివ్స్ రైజ్ 2S + H2O. ఇక్కడ సల్ఫర్ అనేది ఏం చేసింది, హైడ్రోజన్ని బయటికి పంపించేసింది. అలా రిమూవల్ ఆఫ్ హైడ్రోజన్ జరిగింది ఇక్కడ కూడా ఏమైంది, రిమూవల్ ఆఫ్ హైడ్రోజన్ జరిగి మనకి CO2తో పాటు H2 అనేది, అంటే ఇక్కడ కాన్సెప్ట్ ఆక్సిజన్ యాడ్ అయినా యాడ్ అవ్వకపోయినా హైడ్రోజన్ రిమూవ్ చేసింది. ఈ పర్టికులర్ ఈక్వేషన్ చూసి నీకు ఇంకా బాగా అర్థమవుతుంది. పై కాన్సెప్ట్లో ఏమైంది, ఆక్సిజన్ కూడా కలిసింది, హైడ్రోజన్ రిమూవ్ అయింది. కానీ ఈ ఈక్వేషన్ గమనించినట్లయితే ఆక్సిజన్ అనేది హైడ్రోజన్ రిమూవ్ చేసింది, సల్ఫర్తో యాడ్ అవ్వాలి. యాడవకపోయినా హైడ్రోజన్ రిమూవ్ చేసినా కూడా ఏమని చెప్పాలి నువ్వు, ఆక్సిడేషన్. అర్థమైందా. ఇక్కడ వరకు గమనించినట్లయితే ఎలక్ట్రోనెగటివ్ ఎలిమెంట్ అనేది ఎడిషన్ జరిగింది. ఇక్కడ చూడనా K4FeCN6 పొటాషియం ఫెర్రోసైనైడ్. అది ఇక్కడ హైడ్రోజన్ పెరాక్సైడ్, దీన్ని ఏమంటాను, హైడ్రోజన్ పెరాక్సైడ్.
ఇక్కడ గమనిస్తే ఏమున్నాయి రౌండప్ చేసాను చూడనా, ఇక్కడ 4లు కే పొటాషియం అనేది ఎన్ని ఉన్నాయి 4 ఉన్నాయి. ఇక్కడికి వచ్చేసరికి ఏమైంది పొటాషియం అనేది 3 ఉన్నాయి. పొటాషియం ఏ గ్రూప్ ఎలిమెంట్ 1A గ్రూప్. 1A గ్రూప్ ఎలిమెంట్స్ ఏ రకమైనటువంటి ప్రవృత్తి ఉంటుంది టెండెన్సీ టు లాస్. టెండెన్సీ టు లాస్ అంటే ఏంటిది ఎలక్ట్రో పాజిటివిటీ. టెండెన్సీ టు గెయిన్ ఎలక్ట్రాన్స్ టువర్డ్స్ ఇట్ సెల్ఫ్ అంటే ఏంటి ఎలక్ట్రోనెగటివిటీ. పీరియాడిక్ క్లాసిఫికేషన్ చాప్టర్లో చెప్పాను. అంటే ఎలక్ట్రో పాజిటివ్ క్యారెక్టర్ ఉన్నటువంటి ఎలిమెంట్ లాస్ అయినా ఏమని చెప్పచ్చు ఆక్సిడేషన్. అర్థమైందా? ఇప్పుడు ఓవరాల్ కాన్సెప్ట్ ఏ విధంగా మనకి అర్థం చేసుకోవాలి అంటే అన్ని ఎక్స్టెన్షన్స్ కలుపుకొని ఆక్సిడేషన్ అనగానే నువ్వు ఎలా గుర్తుపెట్టుకోవాలి అంటే ఎడిషన్ ఆఫ్ ఆక్సిజన్ అన్నా చెప్పు, రిమూవల్ ఆఫ్ హైడ్రోజన్ అన్నా చెప్పు. నెక్స్ట్ వచ్చేసరికి ఎడిషన్ ఆఫ్ ఎలక్ట్రో నెగిటివ్ ఎలిమెంట్ అని చెప్పు, లేకపోతే రిమూవల్ ఆఫ్ ఎలక్ట్రో పాజిటివ్ ఎలిమెంట్. ఇన్ టర్మ్స్ ఆఫ్ 4 కాన్సెప్ట్స్ వీ హ్యావ్ టు అండర్స్టాండ్ వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ఆక్సిడేషన్. ఈ 4 సందర్భాలను ఉపయోగించి దీస్ 4 కండిషన్స్, ఈ 4 కండిషన్స్ను ఉపయోగించుకొని వీ హ్యావ్ టు అండర్స్టాండ్ ఇన్ ద గివెన్ రియాక్షన్ ఆక్సిడేషన్ గోయింగ్ టు టేక్స్ ప్లేస్ వాట్ వే. ఇచ్చినటువంటి రసాయన చర్యలో ఆక్సీకరణం ఏ విధంగా జరుగుతుంది అనేది మనము అర్థం చేసుకోవాల్సిన అవసరము ఉంటుంది. అర్థమవుతుందా? ఒక్కసారి చూడండి నాన్న. కాబట్టి 4 kinds of phenomena you have to keep in mind while studying oxidation reactions. 4 రకాలైనటువంటి కాన్సెప్ట్స్ అనేవి నువ్వు గుర్తుపెట్టుకోవాలి. దేనికి ఆక్సీకరణము అని మనం నిర్వచించాలి అన్నా, అర్థం చేసుకోవాలి అన్నా, అక్కడ అప్లై చేయాలి అన్నా బేస్డ్ ఆన్ 4 points. One is addition of oxygen, second one is removal of hydrogen, next one is addition of electronegative element, fourth one is removal of electropositive element. From these 4 concepts we have to understand oxidation what way going to take place in the given reaction. ఈ విధంగా అబ్జర్వ్ చేస్తూ ఉంటే కొంతకాలానికి ఒక ఈక్వేషన్ చూడంగానే ఫర్ ఎగ్జాంపుల్ సోడియం హైడ్రోజన్ ఇదేమైంది నాన్న, సరే ఒక్క నిమిషం, ఆక్సిడేషన్ అయిపోయింది. నెక్స్ట్ రిడక్షన్ అంటే ఏంటో కూడా చెప్తాను. చెప్పిన తర్వాత ఇది చేద్దాం. ఓకే నెక్స్ట్. సో ఇంకా నెక్స్ట్ కాన్సెప్ట్ ఏంటన్నా క్షయకరణము ప్రొడక్షన్. క్షయకరణం నెక్స్ట్ కాన్సెప్ట్ ఏంటమ్మా క్షయకరణము అంటే ప్రొడక్షన్. దానికి కంప్లీట్ ఏదైతే ఆక్సిడేషన్లో మనం చెప్పుకున్నామో ఆపోజిట్ ట్రెండ్ అనేది ఇక్కడ అప్లై చేయండి అయిపోతుంది. కాబట్టి చూడండి అన్న, రిమూవల్ ఆఫ్ ఆక్సిజన్ అండ్ ఎలక్ట్రోనెగటివ్ ఎలిమెంట్ ఫ్రమ్ ఏ సబ్స్టెన్స్. ఇందాక ఫస్ట్ హాఫ్లో ఏం రాశాను, ఎడిషన్ ఆఫ్ ఆక్సిజన్ ఆర్ ఎడిషన్ ఆఫ్ ఎలక్ట్రోనెగటివ్ ఎలిమెంట్ ఈజ్ కాల్డ్ ఆక్సిడేషన్. దానికి రివర్స్ ఏం చెప్పాను, రిమూవల్ ఆఫ్ ఆక్సిజన్ ఆర్ రిమూవల్ ఆఫ్ ఎలక్ట్రోనెగటివ్ ఎలిమెంట్ ఫ్రమ్ ఏ సబ్స్టెన్స్. దీన్ని గమనించండి అన్న, హెచ్జిఓ నుంచి ఏమైంది హెచ్జి ప్లస్ ఆక్సిజన్ రిమూవల్ అయిపోయింది. కాబట్టి దీన్ని ఏమనాలి ప్రొడక్షన్ రియాక్షన్. నెక్స్ట్ FeCl3 నుంచి ఏమైంది FeCl2. ఇక్కడ క్లోరిన్లు ఎన్ని ఉన్నాయమ్మా, హై ఎలక్ట్రోనెగటివ్ ఎలిమెంట్స్ అంటే మనం ఏం గుర్తుపెట్టుకోవాలి పీరియాడిక్ క్లాసిఫికేషన్లో 7A గ్రూప్ ఎలిమెంట్స్ ఫ్లోరిన్, క్లోరిన్, బ్రోమిన్, అయోడిన్లో క్లోరిన్, ఆక్సిజన్, సల్ఫరు, నైట్రోజన్, ఫాస్ఫరస్ వీటికి ఎలక్ట్రోనెగటివిటీ అనేది ఎక్కువ. ఈ ఎలక్ట్రోనెగటివిటీ క్యారెక్టర్ ఉన్నటువంటి ఎలిమెంట్స్ ఆ కాంపౌండ్ నుంచి రిమూవ్ చేసినా కూడా ఏమని చెప్పాలి మనము క్షయకరణం అని చెప్పాలి. అర్థమవుతుందా? అదే ఇక్కడ కూడా జరిగింది. FeCl3 దీనిలోని 3 Cls నుంచి ఒక Cl రిమూవ్ చేసాము కాబట్టి ఎలక్ట్రోనెగటివ్ ఎలిమెంట్ అనేది రిమూవ్ చేసాము. దాన్ని ఏమనాలి క్షయకరణము అని నిర్వచిస్తాం అనమాట. ఓకే నెక్స్ట్. అలా కాకుండా ఎడిషన్ ఆఫ్ హైడ్రోజన్ ఇక్కడ ఏమైంది నాన్న, ఎడిషన్ ఆఫ్ హైడ్రోజన్ యాడ్ చేసాము అన్న దీనికి ఆపోజిట్గా రిమూవల్ ఆఫ్ ఆక్సిజన్ అన్న ఎడిషన్ ఆఫ్ హైడ్రోజన్ అన్న ఒకటేగా. ఎడిషన్ ఆఫ్ హైడ్రోజన్ ఆర్ ఎలక్ట్రోపాజిటివ్ ఎలిమెంట్ టు ఏ సబ్స్టెన్స్. ఇందాక ఏం చెప్పాను రిమూవల్ ఆఫ్ ఎలక్ట్రోపాజిటివ్ ఎలిమెంట్, ఇక్కడ ఏం చెప్పాలి ఎడిషన్ ఆఫ్ ఎలక్ట్రోపాజిటివ్ ఎలిమెంట్. కాబట్టి ఇక్కడ ఫస్ట్ దాంట్లో ఎడిషన్ ఆఫ్ హైడ్రోజన్ దీన్ని ఏమంటామంటే హైడ్రోజినేషన్ ఆఫ్ ఆల్కిన్స్. ఇవి ఆర్గానిక్ కెమిస్ట్రీలో మీకు వస్తాయి. దీన్ని హైడ్రోజినేషన్ చేస్తే ఇక్కడ ఉన్నటువంటి అన్సాచురేటెడ్ బాండ్ అనేది రిమూవ్ అయిపోయి హైడ్రోజన్స్ అనేవి యాడ్ అయ్యి అప్పుడు ఏమవుతుందన్నా ఇక్కడ అన్నీ కూడా హైడ్రోజన్ అనేది యాడ్ అయింది. దీని ఏమంటాము
ఈథీన్, దీని ఏమంటాం ఈథేన్. స్లోగా ఒక్కొక్కటి ఆ చాప్టర్లో వచ్చినప్పుడు నేర్చుకుంటాం, అయినా ఒక్కొక్క ఫార్ములా నేమ్ అనేది నేర్చుకుంటూ ఉంటే మనకి ఫర్దర్ క్లాసెస్కి వచ్చేసరికి అన్నిటి మీద గ్రిప్ వచ్చినప్పుడు మనకి ఏమవుతుంది, ఈజీగా రీకలెక్షన్ అనేది జరుగుతుంది అనమాట. నెక్స్ట్ మెర్క్యూరిక్ క్లోరైడ్. ఇక్కడ మెర్క్యూరీ వచ్చేసరికి ఎన్ని క్లోరైన్లు ఉన్నాయమ్మా, 2. అంటే మెర్క్యూరీ యొక్క ఆక్సిడేషన్ నీకు తెలియలా, దాన్ని ఎలా కనుక్కోవాలని ఆల్రెడీ పీరియాడిక్ క్లాసిఫికేషన్లో చెప్పాను కాబట్టి ఇక్కడ చెప్తున్నా, తెలియదు. ఎక్స్ ప్లస్ 2 ఇంటూ క్లోరిన్కి ఎంత -1 ఈజ్ ఈక్వల్ టు న్యూట్రల్ మాలిక్యూల్ అయినప్పుడు దాని యొక్క ఆక్సిడేషన్ దేనికి సమానము అంటే సమ్ ఆఫ్ ఆక్సిడేషన్ స్టేట్స్ ఆఫ్ ఆల్ ఎలిమెంట్స్ ప్రజెంట్ ఇన్ ద కాంపౌండ్ ఈజ్ ఈక్వల్ టు చార్జ్ వాట్ విల్ అపియర్ ఆన్ ద స్పీసీస్. ఎంత కనిపిస్తుంది, ఏమీ లేదు కాబట్టి 0. అప్పుడు x - 2 ఈజ్ ఈక్వల్ టు 0, x ఈక్వల్ టు +2. ఆక్సీకరణ స్థితి ఆక్సిడేషన్ స్టేట్ అనేది 2. అంటే దాన్ని బేస్ చేసుకుని మెర్క్యూరిక్ క్లోరైడ్ అని పేరు చెప్పాలి. మెర్క్యూరీ 2 క్లోరైడ్ దాని అది స్టాక్ నోటేషన్లో కూడా చెప్తామన్నమాట. మెటల్ యొక్క ఆక్సిడేషన్ స్టేట్ని పక్కన రోమన్ నెంబర్లో మెర్క్యూరీ రోమన్ నెంబర్ 2 క్లోరైడ్ ఇలా రాస్తే దాన్ని స్టాక్ నోటేషన్ అంటాం. ఇదేమంటాను, మెర్క్యూరీ 1 క్లోరైడ్. దీని కూడా ఆక్సిడేషన్ స్టేట్ కనుక కావాలంటే 2x - 2 ఈజ్ ఈక్వల్ టు 0, 2x ఈక్వల్ టు 2, x ఈక్వల్ టు 1. అంటే 1 కదా ఆక్సిడేషన్ స్టేట్ ఏదైతే ఉందో ఇన్ రోమన్ నెంబర్ ఇన్ ద పారాంథసిస్ క్లోజ్డ్ బ్రాకెట్లో నువ్వు మెన్షన్ చేసి మెటల్ పక్కన నువ్వు చూపిస్తే దట్ ఈస్ కాల్డ్ స్టాక్. కామన్ నేమ్లో ఏమని చెప్తామంటే మెర్క్యూరిక్ క్లోరైడ్ మెర్కురస్. అస్ ఇక్. లోవర్ ఆక్సిడేషన్ స్టేట్ కంటైనింగ్ కాంపౌండ్స్ ఎండ్స్ విత్ అస్, హైయర్ ఆక్సిడేషన్ స్టేట్ కంటైనింగ్ కాంపౌండ్స్ ఎండ్స్ విత్ ఇక్. అవి మీకు ఆక్సీ యాసిడ్స్ చెప్పేటప్పుడు గ్రూప్ ఆఫ్ 5A 6A 7A గ్రూప్ ఆఫ్ ఎలిమెంట్స్ అనేది డిస్కస్ చేసుకునేటప్పుడు ఫార్మేషన్ ఆఫ్ ఆక్సీ యాసిడ్స్లో నామిక్లేచర్ ఎలా అనేది అక్కడ చెప్పుకుంటాం అనమాట. ఓకే, ఇక్కడ కూడా గమనిస్తే ఏమైంది నాన్న, SnCl2 ఇక్కడ ఏం చెప్పాను, ఎలక్ట్రో పాజిటివ్ ఎలిమెంట్ టు ఏ సబ్స్టెన్స్ ఎడిషన్ అనేది కలవడము. ఇక్కడ ఎన్ని ఉన్నాయి, Hg 1 ఉంది, ఇక్కడ ఎన్ని ఉన్నాయి 2. మరి ఎలక్ట్రో పాజిటివిటీ ఇది చూస్తే మిగతావన్నీ ఇవి నాన్ మెటల్స్. మెటల్ అనేవి కదా ఎలక్ట్రో పాజిటివ్ ఎలిమెంట్స్, అందుకని ఇక్కడ మాత్రమే నేను రెడ్ కలర్తో రౌండప్ చేయడం జరిగింది. ఈ విధంగా ఆక్సీకరణం అంటే ఏమిటి, క్షయకరణం అంటే ఏమిటి మనం డిస్కస్ చేసుకోవడం జరిగింది. కాబట్టి ఒకసారి రివైజ్ చేసుకుంటామా. రిమూవల్ ఆఫ్ ఆక్సిజన్ ఏమనాలి, రిమూవల్ ఆఫ్ ఆక్సిజన్, స్పీక్ అవుట్, రిడక్షన్. ఎడిషన్ ఆఫ్ హైడ్రోజన్ ఏమనాలి, రిడక్షన్. ఎడిషన్ ఆఫ్ ఆక్సిజన్ ఏమనాలి, ఆక్సిడేషన్. రిమూవల్ ఆఫ్ హైడ్రోజన్ ఏమనాలి, ఆక్సిడేషన్. ఎడిషన్ ఆఫ్ ఎలక్ట్రో పాజిటివిటీ ఏమనాలి, రిడక్షన్. ఎడిషన్ ఆఫ్ ఎలక్ట్రో నెగటివిటీ ఏమనాలి, ఆక్సిడేషన్. రిమూవల్ ఆఫ్ ఎలక్ట్రో నెగటివిటీ ఏమనాలి, రిడక్షన్. రిమూవల్ ఆఫ్ ఎలక్ట్రో పాజిటివిటీ, ఆక్సిడేషన్. కాబట్టి ఇలా 4 డెఫినేషన్స్ని ప్రాక్టీస్ చేసి ఆ ఎలిమెంట్స్ ఏ విధంగా డిస్ప్లేస్ అవుతున్నాయి అనేది నువ్వు అబ్జర్వ్ చేస్తే ఈక్వేషన్ని ఈజీగా నువ్వు ఐడెంటిఫై చేయగలవు. ఏంటిది, ఆక్సిడేషన్ జరిగిందా, రిడక్షన్ జరిగిందా. అర్థమైందా కాన్సెప్ట్? ఇంతవరకు బేసిక్ ఇన్ఫర్మేషన్ ఇదంతా కూడా. అంటే ఇన్ టర్మ్స్ ఆఫ్ క్లాసికల్ కాన్సెప్ట్ సాంప్రదాయక పద్ధతిలో ఈ కాన్సెప్ట్ అనేది ఎలా ఎక్స్టెన్షన్ జరిగింది, ఒక్కొక్క సందర్భంలో ఆ ఇచ్చినటువంటి కెమికల్ రియాక్షన్ అబ్జర్వ్ చేసి దాని యొక్క వివరణ అనేది ఈ విధంగా ఇచ్చుకుంటూ వెళ్ళడం మూలంగా ఫైనల్లీ మనకి కాన్సెప్ట్ ఏ విధంగా జరిగింది అంటే ఆక్సిడేషన్ రిడక్షన్ అనేది ఇంతకుముందు మనకు చెప్పుకున్నటువంటి ఎక్స్ప్లెనేషన్. ఓకేనా. నెక్స్ట్ మరి తర్వాత ఏం జరిగింది అంటే, ఫర్ ఎగ్జాంపుల్ సోడియం రియాక్ట్ విత్ హైడ్రోజన్. ఏం జరిగింది నాన్న, సోడియం హైడ్రైడ్ అనేటువంటి సబ్స్టెన్స్ ఏర్పడింది. ఇక్కడ కనుక మనం గమనించినట్లయితే ఎడిషన్ ఆఫ్ హైడ్రోజన్ జరిగింది. ఎడిషన్ ఆఫ్ హైడ్రోజన్. ఎడిషన్ ఆఫ్ హైడ్రోజన్ అంటే ఏం చెప్పాలి, ప్రొడక్షన్, క్షయకరణము. ఇది ఒక స్పెషల్ టైప్ ఆఫ్ రియాక్షన్గా భావించారు వాళ్ళు. అంతకు ముందు వరకు మనకి ఈక్వేషన్స్ గమనించినట్లయితే ఆక్సీకరణం జరిగింది, క్షయకరణం జరిగింది, రెండు సైమల్టేనియస్గా మనకి కనబడుతూనే ఉన్నాయి. అర్థమవుతుందా? కానీ ఇక్కడికి వచ్చేసరికి ఒక ఆక్సీకరణం మాత్రమే ఇన్ టర్మ్స్ ఆఫ్ ఏంటి, ఎడిషన్ ఆఫ్ హైడ్రోజనా, రిమూవల్ ఆఫ్ ఆక్సిజన్. ఇక్కడ హైడ్రోజన్ కనబడుతుంది కాబట్టి హైడ్రోజన్ యాడ్ చేయడం మూలంగా ఏమైంది, హైడ్రోజన్ యాడ్ చేయడం మూలంగా దాన్ని ఏమన్నాం,
క్షయీకరణము అన్నాం. మరి ఆక్సిజన్ రిమూవ్ చేయటము లేకపోతే ఎలక్ట్రోనెగటివిటీ ఆర్ ఎలక్ట్రోపాజిటివిటీ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఏమన్నా చెప్దామంటే ఇక్కడేం కనిపించట్లా. మరి ఇటువంటి రియాక్షన్ చేయంగానే ఓకే, ఇప్పటి వరకు మనం డిస్కస్ చేసుకున్నటువంటి కాన్సెప్ట్ సరిపోలేదు, ఇంకా ఏదో ఉంది, రిడక్షన్ ఆక్సిడేషన్ అంటే అర్థం చేసుకోవాలి అంటే అనేటువంటి థాట్స్ అనేవి రైజ్ అయ్యి ఫర్దర్ కాన్సెప్ట్ డెవలప్ అవడానికి కారణమైంది. ఆ ప్రాసెస్లో మనము ఆక్సిజన్ హైడ్రోజన్ ఎలక్ట్రోపాజిటివిటీ ఎలక్ట్రోనెగటివిటీ కాన్సెప్ట్స్ కలిగినటువంటి ఆ ఎక్స్ప్లెనేషనే సరిపోదు, ఏదో ఇంకా ఉంది. అదేంటంటే ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎలక్ట్రాన్, ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ అనేది కూడా మనం కాన్సెప్ట్ అర్థం చేసుకోవడానికి సరిపోతుంది అని ఎలక్ట్రానిక్ కాన్సెప్ట్ ఫర్ ఆక్సిడేషన్ అండ్ రిడక్షన్ అనేది కూడా రావటం జరిగింది. దాన్ని గమనించినట్లయితే ఎందువలన ఇది నాట్ ఓన్లీ రిడక్షన్ రియాక్షన్ బట్ ఆల్సో ఇట్ ఈస్ ద రిడాక్స్ రియాక్షన్. ఇది కనుక గమనించినట్లయితే క్షయీకరణ చర్య మాత్రమే కాదు, కానీ ఫిజికల్గా మనం చూసినప్పుడు ఏమవుతుంది, అది క్షయీకరణంగా కనిపిస్తుంది. కానీ ఇంటర్నల్ కాన్సెప్ట్ వచ్చేసరికి బోత్ రిడక్షన్ అండ్ ఆక్సిడేషన్ జరుగుతున్నాయి. దాంట్లో ఎలా అర్థం చేసుకోవాలి, ఇన్ టర్మ్స్ ఆఫ్ ఆక్సిడేషన్ నెంబర్. అందువలన ప్రతి ఒక్క ఎలిమెంట్ యొక్క ఆక్సిడేషన్స్ నెంబర్ ఎంతో నువ్వు అర్థం చేసుకోగలిగినట్లయితే ఆ కాన్సెప్ట్ అనేది నీకు రిడక్షన్ ఆక్సిడేషన్ రెండు జరుగుతున్నాయా, ఏదైనా ఒకటి జరుగుతుందా అనేది ఈజీగా యూ కెన్ రికగ్నైజ్, నీవు చక్కగా గుర్తించగలుగుతావు. ఇక్కడ చూడండి, సోడియం కనుక గమనించినట్లయితే ఇక్కడ ఎగ్జాంపుల్ ఒక ఫ్లో చార్ట్ ఇచ్చాను. ఇందాక సోడియం చెప్పాను కదా, Na+Cl2 గివ్స్ రైస్ NaCl. ఇది సాలిడ్ స్టేట్లో ఉంటుంది, ఇది గ్యాస్ స్టేట్లో ఉంటుంది, ఇవి సాలిడ్ స్టేట్. హాలోజన్స్ గమనిస్తే ఫ్లోరిన్ క్లోరిన్ ఈ రెండు గ్యాసెస్, బ్రోమిన్ లిక్విడ్, అయోడిన్ సాలిడ్ స్టేట్లో మనకి లభిస్తుంది అనమాట. కాబట్టి ఇలా ఉన్నవి మనకి ఆక్సిడేషన్ స్టేట్ ఆఫ్ ఎలిమెంటల్ మాలిక్యూల్ ఎప్పుడు కూడా ఏమని చెప్పాను, 0. ఇక్కడ ఏమవుతుంది కాంపౌండ్లో ఇది +1 -1. ఎందుకు, సోడియం వ్యాలెన్సీ షెల్ కనుక గమనించినట్లయితే ఇట్ హ్యాస్ 1 ఎలక్ట్రాన్ ఎక్సెస్ కంపేర్డ్ టు నియరెస్ట్ నోబెల్ గ్యాస్ కాన్ఫిగరేషన్. దాని దగ్గరగా ఉన్నటువంటి జడవాయు మూలకం ఏమిటి, నియాన్. నియాన్ కాన్ఫిగరేషన్తో పోలిస్తే సోడియం కాన్ఫిగరేషన్ ఏముంది, ఒక ఎలక్ట్రాన్ ఎక్సెస్ ఇన్ దేర్ అవుటర్ మోస్ట్ షెల్. కాబట్టి ఈ ఒకే ఎలక్ట్రాన్ లాస్ అయితే ఇట్ విల్ ట్రై టు గెయిన్ నియరెస్ట్ నోబెల్ నియాన్ గ్యాస్ కాన్ఫిగరేషన్. అందువలన సోడియం అనేది ఎలక్ట్రాన్ లాస్ అవడానికి ఇంట్రెస్ట్ చూపుతుంది. మరి క్లోరిన్ కనుక గమనించినట్లయితే ఇట్ హ్యాస్ 7 ఎలక్ట్రాన్స్ ఇన్ దేర్ వ్యాలెన్సీ షెల్. ఎన్ని ఉన్నాయి, 7 ఎలక్ట్రాన్స్. హౌ మెనీ ఎలక్ట్రాన్స్ రిక్వైర్డ్ టు గెట్ నియరెస్ట్ ఆర్గాన్ గ్యాస్ కాన్ఫిగరేషన్ అంటే 1 more లెస్. కాబట్టి ఇట్ నీడ్ టు గెయిన్ 1 more ఎలక్ట్రాన్ టు గెట్ ఆ నియరెస్ట్ ఆర్గాన్ గ్యాస్ కాన్ఫిగరేషన్. ఆ ప్రాసెస్లో ఏం చేస్తుంది, ఇది లాస్ అయినటువంటి ఒక ఎలక్ట్రాన్ను ఇది గెయిన్ చేసుకోవడానికి ప్రయత్నం చేస్తుంది. అప్పుడు ఏమవుతున్నానా, అప్పుడు ఇక్కడ నెగిటివ్ ఛార్జ్ వస్తుంది, ఇక్కడ పాజిటివ్ ఛార్జ్ వస్తుంది. పాజిటివ్ నెగిటివ్ చూడు, ఇక్కడ ఈ రెండు 0 to +1 అంటే ఏంటి, ఇక్కడ ఎలక్ట్రాన్ బదిలీ వలన ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎలక్ట్రాన్ కాన్సెప్ట్ అంటే ఎలక్ట్రాన్ బదిలీ అనేటువంటి కాన్సెప్ట్ను ఉపయోగించి కూడా మనము ఆక్సిడేషన్ రిడక్షన్ అనేవి డిస్కస్ చేసుకోవచ్చు. అది అర్థం చేసుకోవాలి అంటే నాట్ ఓన్లీ ఇన్ టర్మ్స్ ఆఫ్ అబోవ్ దట్ 4 factors బట్ ఆల్సో యూ హ్యావ్ టు కీప్ ఇన్ మైండ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎలక్ట్రాన్ ట్రాన్స్ఫర్, దట్ ఈస్ కాల్డ్ రిడాక్స్ రియాక్షన్స్. దాన్ని ఏమని చెప్తున్నాము, రిడాక్స్ రియాక్షన్. ఇక్కడ కూడా గమనించినట్లయితే దీంట్లో ఆక్సిడేషన్ స్టేట్ 0, ఇక్కడికి వచ్చేసరికి 0, ఇక్కడికి వచ్చేసరికి +1, ఇక్కడికి వచ్చేసరికి -1. జనరల్గా హైడ్రోజన్ నాన్ మెటల్స్తో రియాక్షన్ జరిపినప్పుడు పాజిటివ్ ఆక్సిడేషన్ స్టేట్ చూపిస్తుంది, కానీ లోహాలతో కంబైన్ జరిగినప్పుడు నెగిటివ్ ఆక్సిడేషన్ స్టేట్ అనేది చూపిస్తుంది. ఎందుకని, హైడ్రోజన్ కంటే కూడా లోహాల యొక్క ఎలక్ట్రోపాజిటివిటీ ఎక్కువ కాబట్టి దే నెవర్ షో నెగిటివ్ టెండెన్సీ, దే విల్ షో ఆల్వేస్ లాస్ ఆఫ్ ఎలక్ట్రాన్ టెండెన్సీ. దట్స్ వై sodium is a electropositive metal that have 1 more electron excess in their valence shell, so it always try to lose that 1 electron to get a nearest noble gas configuration. In that phenomena sodium going to converted as into Na+ ion. hydrogen what way will behavior, కాబట్టి ఇక్కడ ఇంకా తప్పించుకోవడానికి అవకాశం లేదు. ఇది లాస్ అయ్యింది తప్పదు అంటే అప్పుడు హైడ్రోజన్ ఇంకేం చేయాలి, ఇట్ హ్యాస్ అ టెండెన్సీ టు గెయిన్. ఎందువలన హైడ్రోజన్ వ్యాలెన్స్ షెల్ కంటైన్ 1 ఎలక్ట్రాన్, అంటే 1 ఎలక్ట్రాన్ ప్రజెంట్ ఇన్ ద s ఆర్బిటాల్. ఇట్ హ్యాస్ ద
కెపాసిటీ టు అకామిడేట్ వన్ మోర్ ఎలక్ట్రాన్ టు గెట్ నియరెస్ట్ హీలియం గ్యాస్ కాన్ఫిగరేషన్. దీని యొక్క దగ్గరగా ఉన్నటువంటి జడవాయువు హీలియం యొక్క విన్యాసాన్ని పొందడానికి దానికి ఇంకా ఒక ఎలక్ట్రాన్ డెఫిషియన్సీ అనేది ఉన్నది ఆర్బిటాల్లో. సో ఇది లాస్ అయినటువంటి ఎలక్ట్రాన్ గెయిన్ చేసుకోవడం మూలంగా హైడ్రోజన్ అనేది కూడా నియరెస్ట్ హీలియం గ్యాస్ కాన్ఫిగరేషన్ అటైన్ చేసుకుంది కాబట్టి అక్కడ హైడ్రోజన్ అనేది నెగిటివ్ ఆక్సిడేషన్ టెండెన్సీ అనేది ప్రదర్శిస్తుంది. ఈ విధంగా ఆక్సిడేషను రిడక్షన్ రెండు కూడా ఆ చర్యలో ఇన్వాల్వ్ అయి ఉన్నవి కాబట్టి నాట్ ఓన్లీ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎడిషన్ ఆఫ్ హైడ్రోజన్ అనేది ఒక్కటే మనం కన్సిడర్ చేస్తే దట్ రియాక్షన్ని రిడక్షన్ రియాక్షన్ అని మాత్రమే డిఫైన్ చేయాలి. కానీ ఇంటర్నల్ ఫినామినా ఎలక్ట్రాన్ బదిలీని కనుక మనం అర్థం చేసుకున్నట్లయితే ఎలాంగ్ విత్ రిడక్షన్ ఆక్సిడేషన్ కూడా జరుగుతుంది అని థీరీ అనేది ఫర్దర్ ఎక్స్టెన్షన్ అనేది జరిగింది. ఈ విధంగా థీరీ ఒక ప్లేస్ నుంచి ఇంకొక ప్లేస్కి కన్వర్షన్ జరుగుతూ ఫైనల్గా ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ అనేది కంక్లూజన్ రావడం జరిగింది. కాబట్టి ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎలక్ట్రాన్స్తో మనం ఈజీగా అర్థం చేసుకోవచ్చు మెనీ కైండ్ ఆఫ్ కెమికల్ రియాక్షన్స్ వాట్ వే గోయింగ్ టు టేక్స్ ప్లేస్ అరౌండ్ us, that everything we can define as the either oxidation or reduction or both simultaneously. కాబట్టి ఆ ఇచ్చిన సందర్భాన్ని బట్టి ఏ టైప్ ఆఫ్ రియాక్షన్ జరుగుతుంది అనేది కూడా మనం చాలా క్లియర్గా అర్థం చేసుకోవచ్చు. అర్థమైందని ఇంతవరకు చెప్పుకున్నటువంటి డిస్కస్ చేసుకున్నటువంటి కాన్సెప్ట్ దీంట్లో ఎలక్ట్రాన్ బదిలీ అనేది మీకు చూపిస్తాను చూడండి. అది కాబట్టి ట్రాన్స్ఫర్ ఆఫ్ ఎలక్ట్రాన్ బదిలీ జరిగింది. దీని దగ్గర ఉన్నటువంటి ఒక ఎలక్ట్రాన్ దీనికి షిఫ్ట్ అయింది, ఇక్కడ పాజిటివ్ ఛార్జ్ వచ్చింది, ఇక్కడ నెగిటివ్ ఛార్జ్ వచ్చింది. దీని చుట్టూ 8 ఎలక్ట్రాన్స్ వచ్చేసినాయి, దీని వ్యాలెన్సీ షెల్లో కూడా 8 ఎలక్ట్రాన్స్ వచ్చేసినాయి. కాబట్టి రెండు కూడా ఏమైనాయి స్టేబుల్ కాన్ఫిగరేషన్ వచ్చినాయి బై ట్రాన్స్ఫర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్. ఆ ప్రాసెస్లో జరిగినటువంటి రియాక్షన్ ఏంటి రిలాక్స్ రియాక్షన్. నెక్స్ట్ కాబట్టి ఆక్సిడేషన్ అంటే ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎలక్ట్రానిక్ కాన్సెప్ట్ ఏం చెప్పొచ్చు లాస్ ఆఫ్ ఎలక్ట్రాన్. దాన్ని ఇంకొక రకంగా ఏం చెప్పొచ్చు లాస్ ఆఫ్ ఎలక్ట్రాన్ అంటే డీ ఎలక్ట్రోనేషన్. ఏమంటాను రిమూవల్ ఆఫ్ ఎలక్ట్రాన్. డి అంటే డీ కార్బాక్సిలేషన్ అంటే కార్బన్ డయాక్సైడ్ని రిమూవ్ చేయడము కార్బాక్సిలేషన్ దాంట్లో. అలా డీ ఎలక్ట్రోనేషన్. డీఆక్సిడేషన్ అంటే ఆక్సిజన్ రిమూవ్ చేయడము. డీహైడ్రోజనేషన్ అంటే రిమూవల్ ఆఫ్ హైడ్రోజన్. డి అంటే అక్కడ రిమూవ్. ఏం రిమూవ్ చేసావు నువ్వు ఇక్కడ ఎలక్ట్రాన్స్ రిమూవ్ చేసావు కాబట్టి లాస్ ఆఫ్ ఎలక్ట్రాన్. దాన్ని ఇన్ టర్మ్స్ ఆఫ్ డీ ఎలక్ట్రోనేషన్ అనేది కూడా మనం డిఫైన్ చేయవచ్చు. కాబట్టి గుర్తుపెట్టుకో డీ ఎలక్ట్రోనేషన్ ట్రై టు ఐడెంటిఫై డీ ఎలక్ట్రోనేషన్ రియాక్షన్ ఇన్ ద గివెన్ ఎగ్జాంపుల్స్ అన్నాడు అనుకో నీకు ఇండైరెక్ట్గా అది ఏ టైప్ ఆఫ్ రియాక్షన్ అని గుర్తుపెట్టుకోవాలి ఆక్సిడేషన్. అర్థమవుతున్నానా? ఏ విధమైనటువంటి ఆబ్జెక్టివ్ క్వశ్చన్ అయినా ఎలా రికగ్నైజ్ చేయాలి అంటే టోటల్ బేసిక్ మీద నీకు కమాండ్ వస్తే యూ కెన్ ప్లే ఆన్ యువర్ విష్. నీకు నచ్చినట్లుగా ఆ కాన్సెప్ట్ని ఆడుకోవచ్చు. అర్థమవుతుందా? ఆ విధంగా ఎప్పుడైనా సరే లైన్ టు లైన్ మనకి కవర్ అయిందా లేదా కాదు, కాన్సెప్ట్ మొత్తం మనం అర్థం చేసుకోగలిగామా లేదా, కాన్సెప్ట్ మొత్తం అర్థం చేసుకుంటే ఎనీ కైండ్ ఆఫ్ గివెన్ క్వశ్చన్ యూ కెన్ ఎనలైజ్ యువర్ సెల్ఫ్ విత్ ద హెల్ప్ ఆఫ్ నాలెడ్జ్. కాబట్టి ఆ కాన్సెప్ట్కి సంబంధించినటువంటి అవగాహనతో ఇచ్చినటువంటి క్వశ్చన్ని నీకు నువ్వుగా ఎనలైజ్ చేసుకోగలుగుతావు. అప్పుడు కరెక్ట్ ఆన్సర్ రికగ్నైజ్ చేయగలుగుతావు. కాబట్టి ఆబ్జెక్టివ్ ఎగ్జామినేషన్స్ అన్నీ కూడా కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్లో కాన్సెప్ట్ ఓరియంట్ ప్రిపరేషన్ అనేది మూవ్ అయితే ఈజీగా మనము సార్ట్అవుట్ చేయవచ్చు అనమాట ఇచ్చినటువంటి క్వశ్చన్కి ఆన్సర్ ఏంటి అనేది. ఓకేనా? నెక్స్ట్ ఇక్కడ గమనిస్తే ఇంక్రీజ్ ఇన్ ద పాజిటివ్ ఛార్జ్ ఆల్రెడీ చెప్పేశాను కదా. -3 -2 -1 0 1 2 3 అండ్ సో ఆన్ ఇట్లా వెళ్తే ఇటువైపు మూవ్ అయితే నెగిటివ్ నుంచి పాజిటివ్కి వెళ్ళినా లేకపోతే హై నెగిటివ్ నుంచి హై నెగిటివ్ టు లో నెగిటివ్. ఇక్కడ మనం మ్యాథమెటిక్స్లో లాగా -3 కంటే -2 విలువ ఎక్కువ అవన్నీ వద్దు. ఇక్కడ మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి -3 నుంచి -2కు మూవ్ అయిందా, -2 నుంచి -1కి అయిందా, లేకపోతే మైనస్ నుంచి 0కి వెళ్ళిందా, లేకపోతే 0 నుంచి 3కి వెళ్ళిందా, లేదా 1 నుంచి 3కి వెళ్ళిందా, ఎంతసేపటికి ఈ డైరెక్షన్లో మూవ్ అయితే దాన్ని ఏమనాలి లాస్ ఆఫ్ ఎలక్ట్రాన్ అనాలి. గుర్తుపెట్టుకో ఇంక్రీజ్ ఇన్ ద పాజిటివ్ ఛార్జ్. ఈ రకమైనటువంటి కాన్సెప్ట్ నువ్వు ఎక్కడైనా సరే అప్లై చేసుకో. దాన్ని ఏమనాలి ఆక్సిడేషన్ అనాలి. బ్యాక్వర్డ్ డైరెక్షన్లో జరిగితే ఏమనాలి రిడక్షన్ అనాలి. కాబట్టి ఇక్కడ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఏమన్నాను ఇంక్రీజ్ ఇన్ ద పాజిటివ్ ఛార్జ్. పాజిటివ్ ఛార్జ్ పెరిగింది అన్నా
డిక్రీజింగ్ ద నెగిటివ్ ఛార్జ్ తగ్గడం అంటే -3 నుంచి -2 రావడం. ఇక్కడ ఎంత నాన్న -1, క్లోరిన్కి ఎంత 0. -1 నుంచి 0కి వచ్చింది అంటే కూడా ఏమని చెప్పాను అదేగా. ఇక్కడ +2 నుంచి ఏమైంది +3. ఈక్వేషన్లో కనిపిస్తుంది కదా. ఐరన్ +2 ఎలిమెంటల్ అయాన్ ఇచ్చాడు అనుకో, దాని పవర్లో ఏ ఛార్జ్ ఉందో దట్ ఈజ్ ఈక్వల్ టు ఆక్సిడేషన్ నెంబర్. మీకు ఆల్రెడీ ఆక్సిడేషన్ నెంబర్లో ఫర్దర్ నెక్స్ట్ క్లాస్లో చెప్పబోయేటువంటి కొన్ని పాయింట్స్ ఇక్కడ రిపీట్ అయిపోతున్నాయి. అవి ఈజీగా రీకలెక్ట్ చేసుకోవడానికి ప్రయత్నం చేయి, రికగ్నైజ్ చేయి, అప్పుడు నెక్స్ట్ కాన్సెప్ట్ ఈజీగా నీకు ఉంటుందన్నమాట. ఓకేనా. నెక్స్ట్ ఇక్కడ చూస్తే అయాన్ ఇచ్చాడు, ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఇలా ఇచ్చినప్పుడు నీకు తెలియపోతే పవర్లో ఉన్నది రాయి. ఎక్స్ అంటే ఏం తెలియదుగా, దాన్ని ఏమన్నాను అయిపోయింది -1. ఇక్కడ ఏముంది 2x ఈజ్ ఈక్వల్ టు పవర్లో ఏమి ఇవ్వలేదు 0. అప్పుడు x ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది 0 0 బై ఎనీథింగ్ ఈజ్ ఈక్వల్ టు 0. కాబట్టి దాని ఆక్సిడేషన్ స్టేట్ ఏమైంది 0. కాబట్టి ఈ విధంగా గమనిస్తే ఆక్సిడేషన్ స్టేట్లో ఇక్కడ ఏమైంది ఇంక్రీజింగ్ ద పాజిటివ్ ఛార్జ్ ఆర్ డిక్రీజ్ ఇన్ ద నెగిటివ్ ఛార్జ్ తగ్గిందన్న, పాజిటివ్ ఛార్జ్ పెరిగిందన్న ఆక్సిడేషన్. కాబట్టి ఇన్ టర్మ్స్ ఆఫ్ ఆక్సిడేషన్ ఎలా అర్థం చేసుకోవాలంటే దిస్ ఈజ్ ద కాన్సెప్ట్. నెక్స్ట్ రిడక్షన్ అంటే ఎలా గుర్తుపెట్టుకోవాలి నాన్న. రిడక్షన్ అంటే ప్రతిసారి రాయట్లేదు నాన్న. రిడక్షన్ అంటే క్షయము. కాబట్టి గెయిన్ ఆఫ్ ఎలక్ట్రాన్స్, దాన్ని ఏమనాలి ఎలక్ట్రాన్ యాడ్ చేస్తున్నాను కాబట్టి ఎలక్ట్రోనేషన్ అన్నాను. ఏమంటాము ఎలక్ట్రోనేషన్. ఎడిషన్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఈజ్ కాల్డ్ ఎలక్ట్రోనేషన్. ప్రీవియస్ స్లైడ్ మీద రాశాను, నెగిటివ్ ఛార్జ్ పెరగడం అన్నా పాజిటివ్ ఛార్జ్ డిక్రీజ్ అన్నా రిడక్షన్. కాబట్టి డిక్రీజ్ ఇన్ ద పాజిటివ్ ఛార్జ్, ఇంక్రీజ్ ఇన్ ద నెగిటివ్ ఛార్జ్. ఇక్కడ ఏముంది +1 ఆక్సిడేషన్ స్టేట్ ఉంది, ఇక్కడ ఏముంది 0. +1 నుంచి 0 బ్యాక్వర్డ్ డైరెక్షన్లో మూవ్ అయ్యావు కాబట్టి ఏమైనట్టు రిడక్షన్. ఇక్కడ గమనించినట్లయితే 0 ఆక్సిడేషన్ స్టేట్. ఇందాక పైన రాశానుగా 2x ఈజ్ ఈక్వల్ టు 0, x ఈజ్ ఈక్వల్ టు 0/2 ఎనీథింగ్ ఈజ్ ఈక్వల్ టు 0. ఇక్కడ ఏమైంది -1. రివర్స్లో చేశాం కాబట్టి ఏమైంది నెగిటివ్ ఛార్జ్ పెరిగింది. ఇంక్రీజ్ ఇన్ ద నెగిటివ్ ఛార్జ్ ఆర్ డిక్రీజ్ ఇన్ ద పాజిటివ్ ఛార్జ్ ఈజ్ కాల్డ్ రిడక్షన్. దీని ఏమంటాము రిడక్షన్ అని చెప్తాము. కాబట్టి ఇన్ టర్మ్స్ ఆఫ్ క్లాసికల్ కాన్సెప్ట్ అనేది ఎలా అర్థం చేసుకోవాలి అంటే 4 పాయింట్స్ గుర్తుపెట్టుకోమన్నాను. ఆ తర్వాత ఎక్స్టెన్షన్ ఏం జరిగింది అంటే ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎలక్ట్రాన్స్, దాన్ని ఏమని చెప్పాను ఎలక్ట్రానిక్ కాన్సెప్ట్ ఆఫ్ ఆక్సిడేషన్ అండ్ రిడక్షన్. మరి ఆ దీనిలో గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటి అంటే ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎలక్ట్రాన్స్, ట్రాన్స్ఫర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్, ఎలక్ట్రాన్ బదిలీ ఎక్కడి నుంచి ఎక్కడికి అనేది మనం రికగ్నైజ్ చేయగలిగితే ఆక్సిడేషన్ అంటే ఏంటి, రిడక్షన్ అంటే ఏంటి, బోత్ విల్ టేక్స్ ప్లేసా ఆర్ ఎనీ వన్ గోయింగ్ టు టేక్స్ ప్లేసా. ఇంకొక పాయింట్, ఇలా ఏదైనా ఒక ఈక్వేషన్లో ఇలా సుగం మాత్రమే నువ్వు రికగ్నైజ్ చేస్తే దాన్ని హాఫ్ రియాక్షన్స్ అని కూడా చెప్తాను, అర్ధ చర్యలు. ఈ రెండింటిని కలిపామనుకో ఓవరాల్ రియాక్షన్ ఈజ్ ఈక్వల్ టు రిడాక్స్. దీన్ని ఆక్సిడేషన్ జరిగింది కాబట్టి ఫర్ ఎగ్జాంపుల్ ఆక్సిడేషన్ జరిగింది అనుకో రివర్స్లో ఉన్న అటువంటి అర్ధ చర్యను ఏమంటాము ఆక్సిడేషన్ హాఫ్ రియాక్షన్ అంటాం. ఇక్కడ ఫర్దర్ క్లాసెస్లో రాబోయే కాన్సెప్ట్ కూడా ఒకసారి టచ్ చేస్తున్నా మీకు గుర్తుపెట్టుకోండి. కాబట్టి ఆక్సిడేషన్ అంటే ఏమని చెప్తున్నాను Na గివ్స్ రైజ్ Na ప్లస్ ఎలక్ట్రాన్. దీనికి రివర్స్ రాసావు కాబట్టి ఇక్కడ రిడక్షన్ అని చెప్పాను. ఇలా ఒక హాఫ్ రియాక్షనే నీకు అక్కడ కనిపించింది అంటే దీన్ని ఏమంటాను ఆక్సిడేషన్ జరిగింది కాబట్టి OHR ఆక్సిడేషన్ హాఫ్ రియాక్షన్, ఆక్సీకరణ అర్ధ చర్య. అర్థమవుతున్నానా ఇది. అదే దీన్ని కనుక గమనించినట్లయితే ఇక్కడ ఏం జరిగింది మనకి 0 నుంచి -1కి వెళ్ళింది, రిడక్షన్ జరిగింది కాబట్టి దీన్ని ఏమంటాను రిడక్షన్ హాఫ్ రియాక్షన్, క్షయకరణ అర్ధ చర్య. రెండు హాఫ్లు కలిపితే మనకి ఏమైంది Na ఇక్కడ రాశాను, ఇక్కడ Cl2 తీసుకున్నాను, గివ్స్ రైజ్ ఏమైంది ఓవరాల్గా NaCl ఫామ్ అయింది. Na ప్లస్ Cl మైనస్ బ్యాలెన్స్ చేశాను. ఇది సాలిడ్ స్టేట్, ఇది గ్యాస్ స్టేట్, ఇది సాలిడ్ స్టేట్. ఓవరాల్ ఈ ఈక్వేషన్ ఏమన్నాను ఈ ఈక్వేషన్ని రిడాక్స్ రియాక్షన్ కంప్లీట్ ఈక్వేషన్ అనమాట. రెండు హాఫ్లు కలిస్తే వచ్చేది కంప్లీట్ ఈక్వేషన్. కాబట్టి దీంట్లో ఏ హాఫ్ కలిసింది ఆక్సిడేషన్ హాఫ్ రియాక్షన్, ఇదేమైంది రిడక్షన్ హాఫ్ రియాక్షన్. రెండు కలిస్తే ఏమైంది రిడాక్స్ రియాక్షన్ అయింది. అర్థమైందా? రెండు హాఫ్ని ఎలా డివైడ్ చేసుకోవాలి, రెండు హాఫ్లు కలిపితే ఎలా ఫైనల్ ఈక్వేషన్ వస్తుందో దిస్ ఈజ్ ద కాన్సెప్ట్. నెక్స్ట్ ఎలక్ట్రానిక్ కాన్సెప్ట్ అర్థం చేసుకోవడానికి ఒక ఎగ్జాంపుల్ ఇచ్చామమ్మా. ఇది ఆల్రెడీ చాలాసార్లు ఇప్పటికే మనం బోర్డు మీద రాశాను, డిస్కస్ చేశాను. చూడండి ఒకసారి, చూడండినారా ఎలక్ట్రాన్ ట్రాన్స్ఫర్ RA టు OA. ఇక్కడ ఇంకొక పాయింట్,
ఇక్కడ ఏమైంది నాన్న, లాస్ ఆఫ్ ఎలక్ట్రాన్ ఆక్సిడేషన్ అన్నా కదా. ఇది లాస్ అయినటువంటి ఎలక్ట్రాన్ ఏది గెయిన్ చేసుకుంది, సోడియం లాస్ అయినటువంటి ఇంకొక స్పీసిస్ అనేది, అంటే రసాయన జాతి లేకపోతే సమ్మేళనము లేకపోతే అయాను, వీటన్నిటిని కలిపి కామన్ వర్డ్ ఏమంటామంటే స్పీసిస్ అంటాము, కెమికల్ స్పీసిస్. ఇక్కడ క్లోరిన్ అనేటువంటి రసాయన జాతి అంటే కెమికల్ స్పీసిస్ అనేది ఎగ్జిట్ అవ్వకపోతే ఇది లాస్ అవడం అనేది చేయదుగా. లాస్ అవుతుందా? లాస్ అయింది ఏదో ఒకటి తీసుకుంటేనే కదా దానికి ఆక్సిడేషన్ అని చెప్పగలిగేది మనం. ఇన్ ద ప్రజెన్స్ ఆఫ్ ఎనదర్ అనేది జరగాలి. అర్థమైందా? అది ఏదో ఒకటి తీసుకోవాలా. అలా అలా ఐడియల్గా ఎలక్ట్రాన్ అనేది ఉండదు కాబట్టి స్టెబిలిటీ కాదు. ఇది తీసుకుంది కాబట్టి ఆక్సిడేషన్ జరగటానికి ఇది కారణమైంది కాబట్టి దీన్ని ఆక్సిడైజింగ్ ఏజెంట్, సపోర్ట్ ఫర్ ఆక్సిడేషన్, దాన్ని ఆక్సిడైజింగ్ ఏజెంట్ అంటారు. ఆక్సీకరణి అంటే ఏమైంది, ఇక్కడ ఇంకో డెఫినేషన్ వచ్చింది చూడు, ఆక్సిడెంట్, దాన్ని ఆక్సిడైజింగ్ ఏజెంట్ అంటారు. ఇంతవరకు ఏం చెప్పుకున్నావు నాన్న, ఆక్సీకరణి లేదా ఆక్సిడెంట్ ఆర్ ఆక్సిడైజింగ్ ఏజెంట్ ఆర్ ఓఏ. నెక్స్ట్ చూద్దాం. ఇక్కడ ఏమైంది, Cl2 నుంచి Cl- అయింది, రిడక్షన్ జరిగింది కదా. రిడక్షన్ ఏమన్నాను, ఈ రిడక్షన్ జరగడానికి కారణమైంది ఏంటిది, ఇది లూజ్ అయితే అప్పుడు ఇది రిడక్షన్ జరిగింది. కాబట్టి ఈ సోడియం అనేదాన్ని ఏమంటారంటే రెడ్యూసింగ్ ఏజెంట్, ఆర్ఏని ఇంకేమని రాయొచ్చు, క్షయకరణి. గుర్తుపెట్టుకున్నాను, క్షయకరణి, ఆక్సీకరణి, రెడ్యూసింగ్ ఏజెంట్, ఆక్సిడైజింగ్ ఏజెంట్, ఆర్ఏఓఏ. ఇంకో 3 పదాలు వచ్చినాయి కొత్తగా, గుర్తుపెట్టుకో. ఆర్ఏఓఏ. ఏజెంట్ ఎప్పుడు వచ్చింది, ఇక్కడే ఉంది ఆన్సర్. ఏజెంట్ ఎప్పుడు వచ్చింది, రెడ్యూసింగ్ ఏజెంట్ అంటే ఇది సోడియం. ఈ ఏజెంట్ ఎప్పుడు వచ్చింది, రిడక్షన్ జరిగినప్పుడు కదా. రిడక్షన్ జరిగినప్పుడే కదా ఈ ఏజెంట్ అనేది ఉపయోగపడింది. అంటే రెడ్యూసింగ్ ఏజెంట్. ఇప్పుడు జనరల్గా నీకేం తెలుసు, సోడియం ఇక్కడ బిహేవియర్ ఏం చేసింది, లాస్ ఆఫ్ ఎలక్ట్రానే కదా, లాస్ ఆఫ్ ఎలక్ట్రానే కదా. మరి రెడ్యూసింగ్ ఏజెంట్ అంటే కూడా నువ్వు ఎలా డిఫైన్ చేయవచ్చు, లాస్ ఆఫ్ ఎలక్ట్రాన్ ఈజ్ కాల్డ్ ద స్పీసీస్ విచ్ ఈజ్ హ్యావింగ్ టెండెన్సీ టు లూజ్ ఎలక్ట్రాన్ ఈజ్ కాల్డ్ రెడ్యూసింగ్ ఏజెంట్. ఏదైతే ఎలక్ట్రాన్ కోల్పోయే స్వభావాన్ని ప్రదర్శిస్తుందో దానిని క్షయకరణి లేకపోతే రెడ్యూసింగ్ ఏజెంట్ అంటాం. క్షయకరణి అర్థమవుతుందా, క్షయకరణి అన్న రెడ్యూసింగ్ ఏజెంట్ అన్న దీంట్లోనే ఉంది. రిడక్షన్ జరగడానికి ఉపయోగపడే ఏజెంట్ అంటే ఇది లాస్ అవ్వాలి. రిడక్షన్ అంటే ఏం తెలుసు నీకు, గెయిన్ ఆఫ్ ఎలక్ట్రాన్స్. ఎలక్ట్రాన్స్ను ఇంకోటి తీసుకోవాలి అంటే దీనికి కోల్పోయే స్వభావం ఉండాలి. అటువంటి స్పీసీస్ని ఏమంటాను, రెడ్యూసింగ్ ఏజెంట్. ఇన్ టర్మ్స్ ఆఫ్ ఇక్కడ ఏం జరిగింది ఫినామినా, ఆక్సిడేషన్ ఈజ్ ఈక్వల్ టు రెడ్యూసింగ్ ఏజెంట్. ఆక్సిడేషన్లో ఏం జరిగిందో ఫినామినా రెడ్యూసింగ్ ఏజెంట్లో కూడా అదే జరిగింది. ఐడెంటికల్ ఈక్వల్ టు అంటే రెండింటిలో జరిగేటువంటి ప్రాసెస్ ఏంటి, లాస్ ఆఫ్ ఎలక్ట్రాన్. మరి ఆక్సిడైజింగ్ ఏజెంట్ అంటే ఏంటి, సపోర్ట్ ఫర్ ఆక్సిడేషన్. ఆక్సిడేషన్ అంటే ఏం తెలుసు, లాస్. అది ఏజెంట్. అది జరగడానికి కారణమయ్యే ఏజెంట్ ఏంటి, గెయిన్ చేసుకునే ప్రవృత్తి కలది కాబట్టి దాన్ని ఏమంటాము, గెయిన్ ఆఫ్ ఎలక్ట్రాన్స్. ఆక్సిడైజింగ్ ఏజెంట్ అంటే ఏం గుర్తుపెట్టుకోవాలి, ద స్పీసీస్ విచ్ ఈజ్ హ్యావింగ్ టెండెన్సీ టు గెయిన్ ఎలక్ట్రాన్. ఏ రసాయన జాతి లేకపోతే ఏ రసాయనిక సమ్మేళనం అనేది ఎలక్ట్రాన్ తీసుకునే స్వభావాన్ని కలిగి ఉంటుందో దానిని క్షయకరణి అని చెప్తాము. ఆక్సీకరణి అని చెప్తాను. ఏమని చెప్తాను, ఆక్సీకరణి. సో దిస్ ఈజ్ ద కాన్సెప్ట్. ఇదిగో చూడన్నా, ఎలక్ట్రాన్ ట్రాన్స్ఫర్ ఫ్రమ్ రెడ్యూసింగ్ ఏజెంట్ టు ఆక్సిడైజింగ్ ఏజెంట్. దీని ఆల్రెడీ ఏమని రాశాను నేను, రెడ్యూసింగ్ ఏజెంట్. అదే ఇక్కడ చెప్పింది ఈక్వల్ టు ఆక్సిడేషన్. ఇదేమైంది, ఆక్సిడైజింగ్ ఏజెంట్ ఈజ్ ఈక్వల్ టు ప్రొడక్షన్. అర్థమైంది. నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ లాస్ట్ బై రెడ్యూసింగ్ ఏజెంట్ ఈక్వల్ టు నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ గెయిన్డ్ బై ఆక్సిడైజింగ్ ఏజెంట్.
దిస్ ఈజ్ ద ఓవరాల్ కాన్సెప్ట్. కాబట్టి ఇన్ టర్మ్స్ ఆఫ్ క్లాసికల్, ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎలక్ట్రానిక్, ఫైనల్లీ వాట్ వే యూ హ్యావ్ టు అండర్స్టాండ్ అంటే ఇన్ టర్మ్స్ ఆఫ్ ఆక్సిజన్ కానీ, ఇన్ టర్మ్స్ ఆఫ్ హైడ్రోజన్ కానీ, ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎలక్ట్రోనెగటివిటీ కానీ, ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎలక్ట్రో పాజిటివిటీ కానీ, ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎలక్ట్రాన్ ట్రాన్స్ఫర్ కానీ, వీటన్నిటినీ మైండ్లో ఉంచుకొని వాట్ ఈజ్ ఆక్సిడేషన్, వాట్ ఈజ్ ద రిడక్షన్, వాట్ ఈజ్ ద ఆక్సిడైజింగ్ ఏజెంట్, వాట్ ఈజ్ ద రెడ్యూసింగ్ ఏజెంట్, meanwhile what is OHR, oxidation half reaction, what is redox half reaction, these 6 points you have to manage yourself. నీకు నువ్వుగా అర్థం చేసుకొని అక్కడ అప్లై చేసుకోవడం అనేది చెయ్యాలి. అండర్స్టాండ్? ఈజ్ ఇట్ క్లియర్? ఓకే. నెక్స్ట్ ఇక్కడ ఎలక్ట్రాన్ బదిలీ కొంచెం ఇన్ టర్మ్స్ ఆఫ్ 2 డిఫరెంట్ కైండ్ ఆఫ్ మెటల్స్ ఎలా ఉంటుంది. ఇంతకుముందు వరకు మనం గమనించినట్లయితే మెటల్స్, నాన్ మెటల్స్ అంటే ఎలక్ట్రో పాజిటివిటీ, ఎలక్ట్రో నెగిటివిటీ రెండు ఉన్నప్పుడు ఎలా, ఇక్కడ ఒకే రకమైనటువంటి మెటాలిక్ క్యారెక్టర్ ఉన్నటువంటి ఎలిమెంట్స్ మధ్య ఏ విధంగా ఉంటుంది ఆ డిస్ప్లేస్మెంట్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ అంటే ట్రాన్స్ఫర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్. ఎందుకు ఇక కాన్సెప్ట్ అంతా కూడా ఇన్ టర్మ్స్ ఆఫ్ ట్రాన్స్ఫర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ అనేది జరుగుతుంది. అంతకు ముందు వరకు ఉన్నటువంటి అది జనరల్గా తీసుకున్నాము. ఎక్స్టెన్షన్ థియరీనే ప్రజెంట్ అనేది మంచి మనకి వాడుకలో అనేది ఉండడం జరిగిందనమాట. దాన్ని బేస్ చేసుకొని మనం ఎలా అర్థం చేసుకోవాలి, ఇంకా మీకు క్లియర్గా ప్రాక్టికల్ నాలెడ్జ్ అనేది కూడా వస్తుందనే ఉద్దేశంతో ఈ ప్రజెంటేషన్ అనేది మీకు వివరణ ఇవ్వబోతున్నాను. జాగ్రత్తగా చూడండి. ఓకే, ఇక్కడ ఫస్ట్ నేను ఒక జింక్ రాడ్ అనే దాన్ని తీసుకున్నాను. ఏం తీసుకున్నానా? ఒక జింక్ రాడ్. అది బ్లూ కలరే కదా, సరే గ్రీన్ తీసుకున్నాను. ఓకే, ఏం తీసుకున్నానా? ఒక జింక్ రాడ్ అనే దాన్ని తీసుకున్నాను. ఒక జింక్ రాడ్ అనే దాన్ని తీసుకొని ఒక బీకర్లో కాపర్ నైట్రేట్ సొల్యూషన్ అనే దాన్ని తీసుకున్నాను. ఫస్ట్ కాపర్ నైట్రేట్ వచ్చేసరికి ఏ కలర్లో ఉంది? బ్లూ కలర్. ఇక్కడ ఉందిగా, రాయలేదా? బ్లూ కలర్, ఇంటెన్సిటీ ఆఫ్ బ్లూ కలర్. కాపర్ సల్ఫేట్ బ్లూ. ఓకే, బ్లూ కలర్లో ఉన్నటువంటి ఈ కాపర్ సల్ఫేట్ సొల్యూషన్లో నేనేం ఉంచాను? ఒక జింక్ రాడ్ అనేదాన్ని డిప్ చేశాను. జింక్ రాడ్ చూడండి, కొంత సమయం వరకు అలా వదిలేశాను. అలా వదిలేసిన తర్వాత కాపర్ సల్ఫేట్ అంటే కాపర్ నైట్రేట్ అంటే ఏం తెలుసు నీకు? అది ఎలా అయనైజేషన్ జరుగుతుంది అంటే Cu+2 NO3 2-, Cu+2 NO3 Cu+3 NO3-. దీని ఏమంటామంటే నైట్రేట్ అయాన్. ఇది వచ్చేసరికి కాపర్ అయాన్. ఓకేనా? ఇది కాపర్ అయాన్, ఇది నైట్రేట్ అయాన్. ఓకే, కొంత సమయం తర్వాత గమనించినట్లయితే ఈ డార్క్ బ్లూ అనే కలరు ఫేడ్ అయ్యి కలర్ అనేది ఏమవుతుంది? ఇంటెన్సిటీ స్లోగా డిక్రీజ్ అయింది. కారణం ఏమైంది? దీనిలో ఉన్నటువంటి సొల్యూషన్ యొక్క కలరు డ్యూ టు ప్రజెన్స్ ఆఫ్ Cu+2 అయాన్స్. కాపర్ నైట్రేట్ సొల్యూషన్ యొక్క కలరు బ్లూ కలర్లో ఉండడానికి కారణము దానిలో Cu+2 అయాన్లు అనేవి ఉండటము ఒక కారణము. ఆ Cu+ అయాన్లు అనేవి స్లోగా ఏమవుతున్నాయి? ఇక్కడ ఉన్నటువంటి జింక్ రాడ్లోని జింక్ అయాన్స్ డిస్ప్లేస్ అవటం మూలంగా దాని ప్లేస్లో కాపర్ అనేది వెళ్ళి ఈ జింక్ రాడ్ మీద డిపాజిట్ జరిగింది. స్లోగా మనం కొంత సమయం గమనించినట్లయితే ఇంటర్మీడియట్ స్టేజ్లో వచ్చేసరికి ఇక్కడ ఏమైంది నాన్న? దట్ ఇంటెన్సిటీ ఆఫ్ కలర్ స్లోగా రెడ్యూస్ అయిపోయి ఇంటర్మీడియట్ స్టేజ్ అనేది ఫామ్ అయింది. ఇక్కడ లైట్ బ్లూ కలర్ అనేది ఫామ్ అయింది. పేల్ అన్నా లైట్ అన్నా ఒకటే. నెక్స్ట్ ఇదేమైంది? ఫైనల్గా ఈ జింక్ రాడ్ మీద రెడిష్ లేయర్ ఫార్మేషన్ అనేది జరిగింది. ఏం జరిగింది? రెడిష్ లేయర్, ఎరుపు రంగులో ఉన్నటువంటి కాపరు మనం గమనించినట్లయితే ఎరుపు అని చెప్పుకున్నాం కదా, ఆ రకమైనటువంటి లేయర్ ఫామ్ అయ్యి సొల్యూషన్లో ఉన్న Cu+2 అయాన్లన్నీ కూడా దీని మీద డిపాజిట్ జరగటం మూలంగా ఇక్కడ కాపర్ అనేది ఫామ్ అయింది. ఇక్కడ సొల్యూషన్లో వచ్చేసరికి Zn+2 ప్లస్ NO3- అనే అయాన్స్ మూవ్ అవుతూ ఉన్నాయి. దీని మూలంగా కలర్ అనేది ఫైనల్గా వైట్ కలర్ అనేది వచ్చేసింది. ఇది దీన్ని బట్టి మనం ఏం అర్థం చేసుకోవాలి
చూడండి ఒకసారి జాగ్రత్తగా. అంటే CuNO3 ట్వైస్ జింక్తో రియాక్షన్ జరిపితే ఏం చేసింది ఇక్కడ? జింక్ నైట్రేట్ ప్లస్ కాపర్ అనేది జరిగింది. ఇలా రియాక్షన్ అనేది కన్వర్ట్ అయ్యింది. కాబట్టి కాపర్ అనేది ఇప్పుడు ఏమైంది? ఎలిమెంటల్ స్టేజ్లో అయానిక్ నుంచి ఎలిమెంటల్. అంటే కాపర్ ఆక్సిడేషన్ స్టేట్ ఆల్రెడీ ఇక్కడ ఎంతని కనబడుతుంది నీకు? +2. ఇక్కడ ఏమైంది? 0. +2 నుంచి 0కి అయిందంటే ఏమైంది? +2 నుంచి 0కి, +2 నుంచి 0కి బ్యాక్ వచ్చిందా? మూకి వెళ్ళింది, ఫ్రంట్కి వెళ్ళిందా? చెప్పాలి. బ్యాక్ వచ్చిందంటే ఏం జరిగిందని? +2 నుంచి 0కి వెళ్ళిందంటే ప్రొడక్షన్. ఇక్కడ ఏమైంది? జింక్ 0. ఇక్కడ ఏమైంది? +2. ఇక్కడ ఆల్రెడీ కనబడుతున్నాయిగా నీకు Zn+2. నీకు ఆక్సిడేషన్ తెలియపోయినా స్క్రీన్ మీద కనబడుతుంది కదా. 0 నుంచి +2కి పాజిటివ్ ఛార్జ్ పెరిగితే ఏమనాలి? ఆక్సిడేషన్. అర్థమైందా? ఇక్కడ బోత్ ఆక్సిడేషన్ అండ్ రిడక్షన్ అనేవి జరిగింది. ఇక్కడ ఏమైంది? 1 element displaces from the compound by another element is known as chemical displacement reactions. అణువులోని ఒక అయాను దానికంటే బలమైన వేరొక అయాను చేత స్థానభ్రంశం చెందించబడితే ఆ రకమైనటువంటి చర్యలను రసాయన స్థానభ్రంశ చర్యలు అంటాం. చిన్నప్పుడు చదువుకున్నారు మీరు. కెమికల్ కాంబినేషన్స్ ఎన్ని రకాలంటే కెమికల్ అంటే సంయోగము, కంబైనింగ్, డికంపోజిషన్, డిస్ప్లేస్మెంట్, డబుల్ డికంపోజిషన్, ద్వంద్వ వియోగము, స్థానభ్రంశము, వియోగము, ఇంకోటి సంకలనం. ఇవన్నీ బేస్ చేసుకుని టైప్స్ ఆఫ్ రియాక్షన్స్లో ఇక్కడ కూడా ఏం జరిగింది? డిస్ప్లేస్మెంట్ అనేది జరిగింది. ఈ ప్రాసెస్లో ఇక్కడ మనకి ఏమైంది? రిడాక్స్ రియాక్షన్ అనేది మనకి ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎలక్ట్రాన్ ట్రాన్స్ఫర్ అనేది అర్థం చేసుకోవడం జరిగింది. కాబట్టి దిస్ ఇస్ అర్థమైందా? నెక్స్ట్ చూడండి. జింక్ రాడ్ ఫస్ట్ ఉంచారు. ఇంటెన్సిటీ ఆఫ్ బ్లూ కలర్ రెడ్యూస్ అయింది. ఇంటర్మీడియట్ స్టేజ్ వచ్చింది. ఇక్కడ ఫైనల్ స్టేజ్లో వచ్చేసరికి ఈక్వేషన్ ఇది జరిగింది. Zn+2 దీంట్లో ఉన్నటువంటి నైట్రేట్ అయాన్స్ కలిసి జింక్ నైట్రేట్ అనేది ఫామ్ అయింది. ఇక్కడ ఇనీషియల్ స్టేజ్లో ఏమైంది? కాపర్ నైట్రేట్ అనేది Cu+2 + NO3 అయాన్స్గా సొల్యూషన్లో ఉన్నాయి. ఇప్పుడైతే జింక్ రాడ్ అనే దాన్ని మనం దాంట్లో డిప్ చేసామో జింక్ రాడ్లోని జింక్ ప్లస్ అయాన్స్ అనేవి ఇక్కడ కాపర్ అయాన్స్ని డిస్ప్లేస్ చేసి దాని ప్లేస్లో వెళ్ళి కూర్చున్నాయి. కాబట్టి దీన్ని ఏమంటామంటే సాక్రిఫిషియల్ మెటల్ అని కూడా చెప్తాం ఒకదాని ప్లేస్లో. ఇప్పుడు ఈ అప్లికేషన్ మనం ఎక్కడ వాడుతున్నాము అంటే దీన్ని గ్యాల్వనైజేషన్ అంటాం. ఇప్పుడు మనకి చాలా రకాలైనటువంటి హోమ్ అప్లయన్సెస్ కనుక మన డైలీ లైఫ్లో మనం గమనించినట్లయితే, ఫర్ ఎగ్జాంపుల్ వాషింగ్ మెషిన్స్, వాటి ఫ్రంట్ డోమ్ కనుక మనం గమనించినట్లయితే జనరల్గా ఐరన్ అనేటువంటి మెటీరియల్తోనో వీటిలతోనో చేస్తారు. ఇప్పుడు వచ్చేసరికి ప్లాస్టిక్ కూడా వాడుతున్నాం. ఎందుకు? జనరల్గా మనకి అట్మాస్ఫియరిక్ ఎయిర్లో మాయిశ్చర్ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఆ ఐరన్ అనేది ఆక్సిజన్తో రియాక్షన్ జరిపి ఐరన్ ఆక్సైడ్ ఫామ్ అయ్యి, స్టార్టింగ్లో రాశాను మీకు ఈక్వేషన్, రస్ట్ ఫార్మేషన్ అనేది జరిగి అప్లయన్సెస్ డ్యామేజ్ అనేది పెరగటం మూలంగా లైఫ్ స్పాన్ తగ్గిపోవడం మూలంగా ఎక్స్పెన్సివ్స్గా మారినాయి. మరి అటువంటి వాటిని మనం రెస్ట్రిక్ట్ చేయాలి అంటే దాని యొక్క ఉపరితలం అనేది తుప్పు పట్టకుండా ఉండే విధంగా ఉండాలి. అందుకోసం ఏం చేస్తున్నారు? మరి జింక్ అనేది ఏం చేస్తే అంత రిజిడిటీ అండ్ స్టిఫ్నెస్ అంటే దాని గట్టితనము, హార్డ్నెస్ అనేది ఉండదు. జింక్తో పోల్చుకుంటే ఐరన్ యొక్క హార్డ్నెస్ ఎక్కువ. అందుకోసం ఏం చేస్తున్నారంటే దాని యొక్క ఉపరితలం మీద ఈ జింక్ అనేది లేయర్ కోటింగ్ చేయటం మూలంగా కాంటాక్ట్ విత్ అట్మాస్ఫియరిక్ అనేది జింక్ జరుగుతుంది కానీ ఐరన్ జరగదు. అప్పుడు ఏమవుతుంది? హై రియాక్టివ్ ఎలిమెంట్ ఈజీలీ కాంటాక్ట్ విత్ అట్మాస్ఫియరిక్ ఆక్సిజన్ కన్వర్టెడ్ ఇంటూ జింక్ ఆక్సైడ్. దానివల్ల మనకి ఇబ్బంది ఏం లేదు. కానీ ఐరన్ ఆక్సైడ్ ఫామ్ అయితేనే రస్ట్ ఫార్మేషన్ జరుగుతుంది. కాబట్టి ఐరన్ అనేది రస్ట్ ఫామ్ అవ్వకుండా జింక్ అనేది ప్రొడక్ట్ చేస్తుంది. కోటింగ్ ఆఫ్ జింక్ ఆన్ ద సర్ఫేస్ ఆఫ్ ఐరన్, ద ప్రాసెస్ని ఏమంటాము? గ్యాల్వనైజేషన్ అంటాం. గ్యాల్వనైజేషన్లో దాంట్లో ఏం జరిగింది? సాక్రిఫిషియల్ ఐరన్ బదులు జింక్ అనేది సాక్రిఫై చేసింది. అదంతా ఒక ఎలక్ట్రోకెమికల్ సిరీస్ అనేది రియాక్టివిటీ ఆర్డర్ అనేది ఉంటుంది. అది నెక్స్ట్ ఫర్దర్ క్లాసెస్లో చెప్తాను. దీనికి కూడా ఒక చిన్న టేబుల్ ఇస్తాను, చూద్దాం. దీంట్లో వీటిని గనక గమనించినట్లయితే ఈ మొత్తం వాటిల్లో
SO4 2- అనేది ఎటువంటి చేంజ్ అనేది జరగల. దాన్ని స్పెక్టేటర్ అయాన్స్ అని చెప్తాము. ఏమని చెప్తున్నారా? స్పెక్టేటర్ అయాన్స్ అంటే ద అయాన్స్ విచ్ ఆర్ నాట్ ఇన్వాల్వ్డ్ ఇన్ ఎనీ కైండ్ ఆఫ్ చేంజెస్ ఇన్ దేర్ ఆక్సిడేషన్ స్టేట్. వాటి యొక్క ఆక్సిడేషన్ స్టేట్లో ఎటువంటి చేంజ్ అనేది జరగలేదు. దిస్ ఈజ్ అబౌట్ ఎలక్ట్రాన్ ట్రాన్స్ఫర్ రియాక్షన్స్. దీని ఏమంటున్నాను? ఎలక్ట్రాన్ ట్రాన్స్ఫర్ రియాక్షన్స్. అర్థమైంది కదా ఓవరాల్ ఈక్వేషన్? ఇక్కడ రిలీజ్ ఆఫ్ ఎలక్ట్రాన్స్, ఇక్కడ గెయిన్ ఆఫ్ ఎలక్ట్రాన్స్. అర్థమైందా? ఈ మొత్తం ఫినామినాని ఏమని చెప్తున్నాను? రెడాక్స్ రియాక్షన్. ఈ మొత్తం ఫినామినాని రెడాక్స్ రియాక్షన్ అని చెప్తున్నాను. దీంట్లో ఏమైంది? ఎలక్ట్రాన్ రిలీజింగ్ టెండెన్సీ ఆఫ్ ద మెటల్. దీన్ని కాపర్తో పోల్చుకుంటే ఎలక్ట్రాన్ రిలీజ్ చేసేటువంటి టెండెన్సీ దేనికైంది? రెండు మెటల్సే, రెండింటికి టెండెన్సీ టు రిలీజ్ ఎలక్ట్రాన్ ఉన్నది. దానిలో ఏది ఎక్కువగా ఉంది అంటే కాపర్ కంటే కూడా జింక్ ఎక్కువ ఉంది కాబట్టి జింక్ అనేది రిలీజింగ్ ఎలక్ట్రాను. అప్పుడు కాపర్ ఏం చేసింది? ఇంకా తప్పదు కదా, దానికంటే హై రియాక్టివిటీ ఉన్నటువంటి మెటల్ వచ్చేసేసరికి దాని యొక్క రిలీజింగ్ టెండెన్సీ అనేది గెయినింగ్ టెండెన్సీగా మారిపోయింది. అందువలన ఇక్కడ జింక్ ఏమైంది? ఆక్సిడేషన్ జరిగితే కాపర్ అనేది రిడక్షన్ జరిగింది. అది ఇంతకు ముందు ఉన్నటువంటి స్లైడ్లో మీకు ఈక్వేషన్ కూడా రిడక్షన్ ఆక్సిడేషన్ రాశాను. దిస్ ఈజ్ అబౌట్ ఎలక్ట్రాన్ ట్రాన్స్ఫర్ రియాక్షన్స్. అర్థమైందా? దిస్ ఈజ్ ఆల్సో వన్ కైండ్ ఆఫ్ రెడాక్స్ రియాక్షన్. ఇది ఎలా అర్థం చేసుకోవాలి అంటే ఇన్ టర్మ్స్ ఆఫ్ ప్రాక్టికల్ వ్యూ, వాట్ వే యూ హ్యావ్ టు బి అనలైజ్ యువర్ సెల్ఫ్ దట్ ఆక్సిడేషన్ అండ్ రిడక్షన్ గోయింగ్ టు టేక్స్ ప్లేస్ అనేది ఈ విధంగా నువ్వు అర్థం చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఎలక్ట్రాన్ ట్రాన్స్ఫర్ రియాక్షన్స్ ఇన్ టర్మ్స్ ఆఫ్ సిల్వర్ నైట్రేట్. ఇక్కడ ఏం తీసుకున్నానా? సిల్వర్ నైట్రేట్. సిల్వర్ నైట్రేట్ ఎలా అయనైజేషన్ జరిగింది? Ag+NO3-. ఇది ఒక మెటల్ కదా, అది. దీంట్లో ఏం చేశాను నేను? ఇప్పుడు కాపర్ రాడ్ అనేది ఉంచా. ఇందాక ఏ రెండు మెటల్స్ మధ్య రియాక్టివిటీ అనేది నేను ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది? జింకుకి కాపర్కి. ఇప్పుడు ఏ రెండు మెటల్స్ మధ్య రియాక్టివిటీ నేచర్ అనేది దేనికి ఎక్కువ తక్కువ అనేది మనం డిస్కస్ చేసుకున్నాము? కాపర్కి జింక్ సిల్వర్కి. అర్జెంటైనం, దాన్ని ఏమంటాం? ఏజీ, అర్జెంటైనం. కాబట్టి ఇక్కడ గమనిస్తే ఫస్ట్ ఏమైంది? సిల్వర్ నైట్రేట్ కలర్లెస్. ఇక్కడ ఏమైంది? కలర్లెస్. ఇనీషియల్ స్టేజ్ ఇక్కడ ఎటువంటి కలర్ లేదు. ఎప్పుడైతే కాపర్ రాడ్ దీంట్లో ఉంచానో కొంతసేపు గమనించినట్లయితే లైట్ బ్లూ కలర్ నుంచి ఫైనల్గా డార్క్ బ్లూ కలర్కి అనేది ఇంటెన్సిటీ చేంజ్ అయింది. దాని యొక్క కలర్ తీవ్రత అనేది మారింది. ఈ ఫైనల్ స్టేజ్లో గమనిస్తే దీనిలో ఉన్నటువంటి కాపర్ అయాన్స్ అన్నీ కూడా బయటకు వచ్చేసి సిల్వర్ అయాన్స్ దీని మీద డిపాజిట్ జరిగింది కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి రెడ్ కలర్ అంతా కూడా స్లోగా ఏమైంది? వైట్ కలర్గా మారిపోయింది. ఇది అబౌట్ దిస్ రియాక్షన్. కాపర్ ప్లస్ AgNO3 గివ్స్ రైజ్. ఇక్కడ రెండింటికి ఆక్సిడేషన్ స్టేట్ +1, దీనికి -1 కాబట్టి ఏం రాయాల్సిన అవసరం లేదు. బ్రాకెట్ రాయొచ్చు, రాయకపోయినా ఏమవదు. నెక్స్ట్ ఇక్కడ ఏం జరుగుతుంది? CuNO3 ట్వైస్ ప్లస్ Ag. బ్యాలెన్స్ ఏంటమ్మా? ఇక్కడ 2 తీసుకో, ఇక్కడ 2 తీసుకో, అయిపోయింది. దీనిలో కనుక గమనించినట్లయితే కాపర్ ఆక్సిడేషన్ స్టేట్ 0, ఇక్కడ +2. ఇక్కడ సిల్వర్ ఆక్సిడేషన్ స్టేట్ దీంట్లో ఏమైంది? +1, ఇక్కడ 0. 0 నుంచి +2 ఆక్సిడేషన్, +1 నుంచి 0కి రిడక్షన్, దీన్ని ఏమంటారంటే ఆక్సిడైజింగ్ ఏజెంట్, దీన్ని రెడ్యూసింగ్ ఏజెంట్. క్షయకరణి, ఆక్సీకరణి, అవి కూడా ప్రాక్టీస్ అవుతూ ఉండాలి మీకు. ఓకేనా? దిస్ ఈజ్ అబౌట్ ఓవరాల్ సెల్ రియాక్షన్, దీంట్లో జరిగేటువంటి చర్య. చూడండి, ఇదే మీకు మొత్తము స్క్రీన్ మీద చేయడం జరిగింది. బ్లూ కలర్ స్టార్ట్స్ డెవలపింగ్, ఇంటెన్సిటీ ఆఫ్ బ్లూ కలర్ ఇంక్రీజెస్, ఫైనల్ స్టేజ్, దిస్ ఈజ్ ఇనీషియల్ స్టేజ్, దిస్ ఈజ్ ఇంటర్మీడియట్ స్టేజ్. ఇలా గమనించినట్లయితే ఓకే, కాపర్ సల్ఫైడ్ Ag+, ఇవి ఈక్వేషన్ రాశాను. గెయిన్ ఆఫ్ 2 ఎలక్ట్రాన్స్, రిలీజ్ ఆఫ్ 2 ఎలక్ట్రాన్స్. ఓవరాల్ ఇక్కడ సిల్వర్ కంటే కాపర్కి. అర్థమైందా? ఇక్కడ ఇంకొక పాయింట్ మీకు చెప్తాను. ఇది స్పెక్టేటర్ అయాన్స్ అన్నాం. సరే, ఇక్కడ వరకు ఏమైంది? దీంట్లో ఉన్నటువంటి మొత్తము Zn+ అయాన్స్ ఉన్నాయా, అయిపోయినాయా? లేకపోతే కాపర్ అయాన్స్ వెళ్ళి డిపాజిట్ జరిగిందా,
ఇక్కడ ఏమైంది, జింక్ రాడ్ పెట్టినప్పుడు కాపర్ వెళ్ళి డిపాజిట్ అయింది, జింక్ వచ్చేసరికి బయట ఉంది, కాపర్ అయాన్స్ లేవు. ఇక్కడ మనం ఏం చేస్తారు అంటే ఇంకా జింక్ అయాన్స్ కానీ కాపర్ అయాన్స్ కానీ దీంట్లో ఏమైనా ఉన్నాయా అని రికగ్నైజ్ చేయటానికి ఈ ఫైనల్ సొల్యూషన్లోకి H2S గ్యాస్ అనేదాన్ని పంపిస్తారు, హైడ్రోజన్ సల్ఫైడ్ గ్యాస్. ఏం పంపిస్తారు నాన్న, హైడ్రోజన్ సల్ఫైడ్ గ్యాస్ అనేది పంపిస్తారు. అలా పంపించినప్పుడు ఏమవుతుందంటే ఈ గ్యాసు జింక్ అయాన్స్ అనేవి రియాక్షన్ జరిపితే, అంటే Zn+2 అయాన్స్ H2S గ్యాస్తో రియాక్షన్ జరిపితే జింక్ సల్ఫైడ్ అనేటువంటి ప్రెసిపిటేట్ అవక్షేపం ఏర్పడుతుంది. అలా కాకుండా కాపర్ ఉందనుకో, Cu+2 అయాన్స్ H2S గ్యాస్తో కనుక రియాక్షన్ జరిపితే కాపర్ సల్ఫైడ్ అనేటువంటి ప్రెసిపిటేట్ ఫామ్ అవుతుంది. ఏది, ఇది బ్లాక్ కలర్, ఇది వైట్ కలర్ ప్రెసిపిటేట్ అనేది ఫామ్ అవుతుంది. కానీ ఒక H2S గ్యాస్ పంపించగానే అయనైజేషన్ ఆఫ్ H2S గ్యాస్ అనేది అంత బాగా జరగదు. మీకు ఇక్కడ ఇంకొంచెం రాస్తున్నాను చూడండి. H2S గ్యాస్ జనరల్గా ఏమవుతుందంటే 2H+ అయాన్స్ ప్లస్ సల్ఫైడ్ అయాన్గా అయనైజేషన్ జరుగుతుంది. 2H+ అండ్ సల్ఫైడ్ అయాన్గా ఇలా రిలీజ్ అయినప్పుడు అయనైజేషన్ ఫార్వర్డ్ డైరెక్షన్లో జరగాలి. జనరల్గా ఏంటంటే ఇది బై డైరెక్షనల్ రియాక్షన్, అంటే ఇన్ ఫార్వర్డ్ డైరెక్షన్ కంటే కూడా బ్యాక్వర్డ్ డైరెక్షన్ దీనికి ఎక్కువ ఇంట్రెస్ట్ అనమాట. ఎందుకు, అయనైజేషన్ తక్కువ. మరి అటువంటి కండిషన్లో ఆ సొల్యూషన్లోకి ఏం చేస్తారంటే అమోనియా గ్యాస్ అనే దాన్ని పంపిస్తారు. అమోనియా గ్యాస్ అనేది పంపించడం మూలంగా సొల్యూషన్కి బేసిక్ నేచర్, అంటే సొల్యూషన్ అంటే ఏంటి, దీంట్లో వాటర్ కూడా ఉంది కదా, ఇప్పుడు అమోనియా ప్లస్ వాటరు ఈ రెండు రియాక్షన్ జరిపి ఏమవుతుంది అంటే అమోనియం హైడ్రాక్సైడ్ బేసిక్ నేచర్ అనేది ఫామ్ అవుతుంది సొల్యూషన్కి. అమోనియం హైడ్రాక్సైడ్ ఇదేమైంది, బేస్. ఈ అమోనియం హైడ్రాక్సైడ్ ఏమవుతుందంటే సొల్యూషన్లో అయనైజేషన్ జరిగి NH4+ OH- ఫామ్ అవుతుంది. ఇలా ఫామ్ అయినటువంటి OH- అయాను H2Sలోని H+ అయాన్స్ని గెయిన్ చేసుకొని OH- అయాను ప్లస్ H+ అయాన్స్ కలిసి ఇదేదైతే వాటర్ తీసుకుందో ఆ వాటర్ మళ్ళీ ఫార్మేషన్ జరిగి యాసిటీస్గా వాటర్ లెవెల్ అలాగే ఉంటుంది. అంటే ఇప్పుడు ఏమైపోయింది, అమోనియా గ్యాస్ని H2S గ్యాస్ని రెండింటిని పంపించడం మూలంగా సొల్యూషన్లో ఉన్నటువంటి Zn+2 అయాన్స్ అనేవి మొత్తము సల్ఫైడ్ అయాన్తో రియాక్షన్ జరిపి జింక్ సల్ఫైడ్ అనేది ఫామ్ అవుతుంది, విచ్ ఈజ్ వైట్ కలర్ పీపీటీ. వైట్ కలర్ పీపీటీ ప్రెసిపిటేషన్ అంటే అవక్షేపం అనేది ఏర్పడుతుంది. అలా కాకుండా కాపర్ ఇంకా ఏమన్నా మిగిలినట్లయితే కాపర్+2 అయాన్స్ అనేవి సల్ఫైడ్ అయాన్తో రియాక్షన్ జరిపి కాపర్ సల్ఫైడ్ ప్రెసిపిటేషన్, ఇది ఏ కలర్లో ఉండాలి, బ్లాక్ కలర్. కానీ మనకి ఇక్కడ అబ్జర్వ్ చేసినటువంటి రియాక్షన్లో ఇక్కడ వైట్ కలర్ పీపీటీనే ఉంది. ఎటువంటి వైట్ కలర్లోనే ఉంది సొల్యూషన్, అంటే కలర్లెస్, ఎటువంటి నలుపు అనేది కనిపించలేదు. కాబట్టి దీంట్లో ఉన్నటువంటి కంప్లీట్ కాపర్ అయాన్స్ ఇక్కడ జింక్ రాడ్ మీద డిపాజిట్ జరిగింది, అంటే కంప్లీట్ డిస్ప్లేస్మెంట్ జరిగింది అని ఎలా అర్థం చేసుకున్నారు అంటే by passing H2S gas into the solution, after that it will be converted into alkaline nature by passing ammonia gas. దానిలోకి అమోనియా గ్యాస్ పంపించడం మూలంగా బేసిక్ నేచర్ అనేది జరిపించడం మూలంగా ఏమైంది, ఇక్కడ మీకు చెప్పినటువంటి నెక్స్ట్ స్లైడ్లో ఫర్దర్ అయనైజేషన్ జరిగింది. ఎందుకని అయనైజేషన్, అక్కడ H2S అనేది H++ సల్ఫైడ్, ఇక్కడ ఏమవుతుంది రియాక్షన్ అనేది అయనైజేషన్ జరిగించడానికి ఇండైరెక్ట్గా అమోనియా అనేది మనకి కామన్ అయాన్ లేదు. ఇలా అమోనియా బదులు HCl గ్యాస్ పంపించాను అనుకో, ఎసిడిక్ నేచర్, ఎసిడిక్ గ్యాస్ ఎందుకు పంపించకూడదు అని అనుకుంటారేమో. ఎసిడిక్ గ్యాస్ పంపిస్తే హైడ్రోక్లోరిక్ యాసిడ్, అప్పుడు H+ అయాన్స్ ఆల్రెడీ HCl నుంచి H2S నుంచి H+ అయాన్స్ రెండు రిలీజ్ అయిపోయి కామన్ అయాన్ ఎఫెక్ట్ మూలంగా డిక్రీజింగ్ ద టెండెన్సీ ఆఫ్ అయనైజేషన్ ఆఫ్ H2S గ్యాస్ డ్యూ టు ప్రజెన్స్ ఆఫ్ సేమ్ అయాన్ ఇన్ సొల్యూషన్. అప్పుడు దీంట్లో ఉన్న H+ అయాను దీంట్లోపల ఉన్న H+ అయాన్స్ మూలంగా కాన్సన్ట్రేషన్ ఆఫ్ H+ పెరిగిపోయి బ్యాక్వర్డ్ డైరెక్షన్లో అయనైజేషన్ ఆగిపోతుంది. అయనైజేషన్ ఆగిపోతే ఈ సల్ఫైడ్ అయాన్స్ రావు.
సల్ఫైడ్ అయాన్స్ రాకపోతే జింక్ ఉందా, కాపర్ ఉందా మనం గుర్తుపెట్టాలి అంటే అవి సల్ఫైడ్తో రియాక్షన్ జరిపితే ఏ కలర్ అనేది మన కంటికి కనిపించాలి కదా. అక్కడ జరిగేటువంటి రియాక్షన్స్ అన్నీ కూడా దాంట్లో బ్లాక్ కలరో వైట్ కలరో ఏదో ఫామ్ అయితే మన ఐ అనేది రికగ్నైజ్ చేసి ఓకే దీంట్లో ఏం జరుగుతుంది, ఎందుకని మనం టేస్ట్ చేసి చెప్పలేం కదా, కంటితోనే ఆ చేంజెస్ కెమికల్ చేంజెస్ ఏం జరుగుతున్నాయి అనేది మనం అర్థం చేసుకోగలిగినప్పుడు మాత్రమే ఓకే ఇక్కడ ఇది జరిగింది అని మనం ఎనాలసిస్ చేయగలుగుతాము. అలా ఈ ఇంటర్నల్ కాన్సెప్ట్ని బేస్ చేసుకొని వాళ్ళు ఏం చెప్పారు నాన్న, ఇట్లా ఫైనల్గా దిస్ ఈజ్ ద ఓవరాల్ సెల్ రియాక్షన్ అని చెప్పారు. అక్కడ జింకు కాపర్ తీసుకో, ఇక్కడ కాపర్ సిల్వర్ తీసుకో, ఇక్కడ తీసుకున్నట్లయితే ఇక్కడ కూడా H2S గ్యాస్ను పంపించి తర్వాత ఆల్కలైన్ సొల్యూషన్ అంటే అమోనియా గ్యాస్ పంపించినప్పుడు ఇక్కడ కాపర్ సల్ఫైడ్ అనేటువంటి బ్లాక్ కలర్ ప్రెసిపిటేట్ ఫామ్ అయిపోయి ఇక్కడ కాపర్ అయాన్స్ అనేవి సొల్యూషన్లో ఉన్నాయి, సిల్వర్ అయాన్స్ లేవు. సిల్వర్ సల్ఫైడ్తో రియాక్షన్ జరిపి సిల్వర్ సల్ఫైడ్ వైట్ కలర్, అక్కడ వైట్ రాలా, సిల్వర్ మొత్తం కాపర్ రాడ్ మీద డిపాజిట్ అయిపోయినాయి, ఓన్లీ కాపర్ అయాన్స్ మాత్రమే సొల్యూషన్లో ఉన్నాయి. ఆ కాపర్ అయాన్స్ సల్ఫైడ్తో రియాక్షన్ జరిగి కాపర్ సల్ఫైడ్ అనేటువంటి ప్రెసిపిటేట్ మూలంగా దాంట్లో బ్లాక్ కలర్ ప్రెసిపిటేట్ అనేది సొల్యూషన్లో అడుగున తేరుకుంది. దీన్ని బట్టి కాపర్ అనేది రియాక్ట్ మోర్ దాన్ సిల్వర్. కాబట్టి నెక్స్ట్ ఇది కాపర్ రియాక్ట్ మోర్ దాన్ సిల్వర్. సిల్వర్ కంటే ఈ మూడు గమనించినట్లయితే జింక్ ఈజ్ మోర్ దాన్ కాపర్, కాపర్ ఈజ్ మోర్ దాన్ సిల్వర్ అని రియాక్టివిటీ సిరీస్ అనేది ఇవ్వటం జరిగింది. ఈ విధంగా ఒక బిట్వీన్ సేమ్ కైండ్ ఆఫ్ నేచర్ ఆఫ్ ఎలిమెంట్స్ అంటే సేమ్ కైండ్ ఆఫ్ ఎలిమెంట్స్ అంటే ఏంటి, ఇన్ టర్మ్స్ ఆఫ్ మెటల్స్ అన్నీ కనుక మెటల్స్ తీసుకున్నట్లయితే అవుట్ ఆఫ్ సెవరల్ మెటల్స్ విచ్ వన్ హ్యావింగ్ మోర్ రియాక్టివిటీ, విచ్ వన్ హ్యావింగ్ లెస్ రియాక్టివిటీ, దట్ ఎవ్రీథింగ్ దే అనలైజ్డ్ అండ్ దే అరేంజ్డ్ ఇన్ ద సీక్వెన్స్ ఇన్ టర్మ్స్ ఆఫ్ దిస్ రియాక్టివిటీ నేచర్ ఆఫ్ ద గివెన్ కెమికల్ స్పీసీస్. ఇచ్చినటువంటి రసాయన స్పీసీస్ జాతుల మధ్య చర్యాశీలత దేనికి ఎక్కువగా ఉంది దేనికి తక్కువగా ఉంది అని. ఇప్పుడు ఇదే రియాక్షన్ని నువ్వు ఈ సొల్యూషన్లోకి ఇప్పుడు కాపర్ నైట్రేట్ తీసుకొని కాపర్ నైట్రేట్లోకి సిల్వర్ రాడ్ పెడితే రియాక్షన్ బ్యాక్వర్డ్ జరగలేదు, రియాక్షన్ బ్యాక్వర్డ్ జరగలేదు. వైట్ కలర్ ఉన్నటువంటి రాడ్ని దీంట్లో డిప్ చేస్తే ఇదే సొల్యూషను కాపర్ నైట్రేట్ సొల్యూషన్, ఇదేగా కాపర్ నైట్రేట్ సొల్యూషనేగా. కాపర్ నైట్రేట్ సొల్యూషన్లోనికి సిల్వర్ ఆల్రెడీ ఉంది కదా, ఆ రాడ్ని అలా ఉంచావు, అలా ఉంచితే ఎంతసేపు ఉంచిన అలాగే ఉంది. అది సిల్వర్ అయాన్స్ సొల్యూషన్లోకి వచ్చి కాపర్ అయాన్స్ వెళ్ళి మళ్ళీ బ్యాక్ వెళ్ళడం అనేది జరగల. అంటే సిల్వర్ కంటే కూడా కాపర్ రియాక్టివిటీ ఎక్కువ కాబట్టి కాపర్ నైట్రేట్లో నుంచి కాపర్ అయాన్స్ అనే దానిని సిల్వరు స్థానభ్రంశం చెందించలేకపోయింది. అందువల్ల రివర్స్ రియాక్షన్ అనేది నాట్ పాసిబుల్. రివర్స్ రియాక్షన్ పై చర్యలో కూడా అంతే. జింకు కాపర్కి గమనించినప్పుడు ఫైనల్గా మనకేమైంది, జింక్ నైట్రేట్ అనేది సొల్యూషన్లో ఉంది, అక్కడ వైట్ కలర్ ఫేడ్ అయిపోయింది. కాపర్ రాడ్ని తీసుకుని ఎంతసేపు జింక్ నైట్రేట్ సొల్యూషన్లో ఉంచినా మళ్ళీ బ్లూ కలర్లోకి సొల్యూషన్ రాలేదంట. దాన్ని బట్టి ఏమైంది, రివర్సిబుల్ రియాక్షన్ ఈజ్ నాట్ పాసిబుల్. ద్విగత చర్యలో అంటే పురోగామి తిరోగామి రెండు చర్యలు జరిగితే దాన్ని ద్విగత చర్యలు అంటాం, బై డైరెక్షనల్ రియాక్షన్స్. ఇన్ దట్ బై డైరెక్షనల్ రియాక్షన్స్ ఫార్వర్డ్ రియాక్షన్ బ్యాక్వర్డ్ రియాక్షన్స్ both will takes place. Backward reaction cannot takes place in these two conditions. Why? Because the reactivity of previous element is అంటే previous element అంటే సిల్వర్, ఇది కాపర్ యొక్క రియాక్టివిటీ ఈజ్ మోర్ దాన్ సిల్వర్. ఇన్ దట్ ప్రీవియస్ కేస్ జింక్ రియాక్టివిటీ ఈజ్ మోర్ దాన్ కాపర్. దట్స్ వై backward direction cannot takes place as much as if you left that solution also. నువ్వు అలా వదిలేసినప్పటికీ కూడా ఏమీ జరగలేదు. కాబట్టి దిస్ ఈజ్ ఫైనల్గా ఆక్సిడేషన్ ప్రొడక్షన్. ఎడిషన్ ఆఫ్ ఆక్సిజన్ ఎలక్ట్రోనెగటివిటీ ఆల్రెడీ చెప్పానా, ఒకసారి జాగ్రత్తగా చూడండి మొత్తము. సో ఎడిషన్ ఆఫ్ ఆక్సిజన్ అంటే ఫైనల్గా మనం ఎలా డిస్కస్ చేసుకుంటాం నాన్న, ఎడిషన్ ఆఫ్ ఆక్సిజన్ అంటే ఇన్ టర్మ్స్ ఆఫ్ ఆక్సిడేషన్ అంటే ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎడిషన్ ఆఫ్ ఆక్సిజన్, రిమూవల్ ఆఫ్ హైడ్రోజన్, ఎడిషన్ ఆఫ్ ఎలక్ట్రోనెగటివిటీ, రిమూవల్ ఆఫ్ ఎలక్ట్రోపాజిటివిటీ. దీస్ ఆర్ ద లాస్ ఆఫ్ ఎలక్ట్రాన్. రివర్స్ ఈజ్ కాల్డ్ రిడక్షన్. సపోర్ట్ ఫర్ ఆక్సిడేషన్ ఈజ్ కాల్డ్ ఆక్సిడైజింగ్ ఏజెంట్, సపోర్ట్ ఫర్ రిడక్షన్ ఈజ్ కాల్డ్ రెడ్యూసింగ్ ఏజెంట్. మీన్ వైల్ రియాక్టివిటీ ఆఫ్ కెమికల్ సిరీస్. ఓకేనా?
థ్యాంక్ యూ. నెక్స్ట్ కాన్సెప్ట్ నెక్స్ట్ క్లాస్లో మనం డిస్కస్ చేసుకుందాం.